ప్రార్థన చేసుకుందాము. స్తోత్రములు స్తుతులు స్తోత్రములు 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 కృపగల దేవా యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాము. ప్రభా తండ్రి ఆదివారంలో ప్రభా ఈ పునరుద్ధరణ దినమున ప్రభా ఈ విధముగా మమ్మల్ని సమకూర్చిన దేవానికి స్తోత్రములు వందనములు. ప్రభా నా దేవా నీ దైవజనుడు ప్రభా నా దేవా తండ్రి మాలిక్ గారు ప్రభా వెళ్ళాలని ప్రయత్నించినప్పుడు ప్రభా తండ్రి పరిస్థితులు ప్రభా నా దేవా తండ్రి ప్రభా నా దేవ అనుకూల పడలేదు. కానీ ప్రభా నా దేవ ఈ దినాన్ని ఈ విధముగా నీ సముఖంలో ప్రభా నా దేవ తండ్రి నీవు నా దేవ ఆకర్షించుకొని ప్రభా నీ చిత్త ప్రకారంగా ప్రభా గుడికిలో ఉంచినందుకు నీకు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాము. ప్రభా నా దేవ తండ్రి నీ ప్రణాళికను బట్టి నీకు స్తోత్రములు, నీ ఆలోచనను బట్టి నీకు స్తోత్రములు. ప్రభా నా దేవ ఈ గుడికి సిద్ధపరిచిన దేవజనుడు ముల్లర్ గారిని బట్టి నీకు స్తోత్రములు ప్రభా తండ్రి. అదే విధంగా ప్రభా నా దేవ తండ్రి ప్రభా నా దేవ తండ్రి ఈ సమయంలో ప్రభా నా దేవ మీ సేవకుని మరుగు చేసుకోండి, మాతో మాట్లాడండి, సరి అంత తర్జుమా అనుగ్రహించండి. ఈ వాక్యంలోంచి మాతో సూటిగా నేరుగా మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించమని కృపగా అప్పగించుకుంటూ కూర్చున్న ప్రతి బిడ్డను ప్రభ దీవించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. Shalom saints, పరిశుద్ధులారా మీకు సమాధానము. good to be with you again. మీతో మరలా మరి కలిసి ఉండడం బట్టి చాలా మంచిగా అనిపిస్తుంది. As a human being, we plan so many things, మరి భౌతికంగా మరియు నరులుగా మనం అనేకమైన ఆలోచనలు చేస్తాము. but I do believe with all my heart that what He has predestinated, that is happening in our lives. మరి జగత్ పునాది వేయబడక ముందు మరి ఆయన ఏదైతే మరి తీర్మానించి ఉన్నాడో అదే మన జీవితాల్లో జరుగుతుందని నేను హృదయపూర్వకంగా నమ్ముచున్నాను. So the fellowship what we have together is not our plan; it is the plan and program of God. మరి మన యొక్క ప్రణాళిక మరి ఇది మన ప్రణాళిక కాదు, ఈ సహవాసం ఇది ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళిక అయి ఉన్నది. So may His perfect will and program be carried out in our life. మరి ఆయన యొక్క పరిపూర్ణమైన ప్రణాళిక, ఆ పరిపూర్ణమైన చిత్తము మరి మన జీవితంలో జరుగును గాక. And since He has brought us together, మరి మనల్ని ఆయన సమకూర్చిన దాన్ని బట్టి definitely He will talk to us. ఆయన మనతో మాట్లాడతాడు. And the time we spend together should be a blessing for each one of us. మరి మనము కలిసి ఉన్న ఈ సమయం మన ఇరువురికి మరి మంచి ఆశీర్వాదకరంగా ఉండగాక. Pray for us, మా గురించి ప్రార్థించండి. that we may be able to bring few words which will encourage you in this hour of pandemic. మరి ఈ యొక్క భయంకరమైన తెగులు సమయంలో మరి కొన్ని మాటలు మీ అదుకు తీసుకొస్తున్నాము. దాన్ని బట్టి మీరు మరి బలపరచబడుతుంది. In this hour of darkness is your great light. ఎందుకంటే ఈ యొక్క భయంకరమైన చీకట్లో మనకి గొప్ప వెలుగు కలిగి ఉన్నాం. And He said, as long as I am in the world, I am the light of the world. మరి నేను లోకంలో ఉన్నంత కాలము నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. But now you are the light of the world. అయితే ఇప్పుడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. So may that be proved that we are the light of the world. మరి ఖచ్చితంగా అది రుజువు అవును గాక మనం ఈ లోకమునకు వెలుగుగా ఉన్నాము. So let us expect great things from God, దేవుని నుండి గొప్ప సంగతులు ఎదురు చూడండి. because since He is our supernatural God, ఎందుకంటే ఆయన మన అతీతమైన దేవుడు కనుక may He do supernatural things in our life. మన జీవితాల్లో ఆయన అతీతమైన కార్యములు జరిగించును గాక. So for today's short meditation, మరి కొద్దిసేపు మరి వాక్య ధ్యానములో ఈ దినాన read few scriptures. కొన్ని లేఖనాలు మనం చదువుకుందాము. James chapter 4 verse 7. Submit yourself therefore to God, resist the devil and he will flee from you. మరి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. Submit yourself therefore to God, resist the devil and he will flee from you. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. Exodus chapter 7 నిర్గమకాండము 7వ అధ్యాయము verse 1 and 2. నిర్గమకాండము 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు. And the Lord said unto Moses, see, I have made thee God to Pharaoh, and Aaron thy brother shall be thy prophet. Thou shalt speak all that I command thee, and Aaron thy brother shall speak unto Pharaoh, that he send the children of Israel out of the land. నిర్గమకాండం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతున్నాను. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును. నేను నీకు ఆజ్ఞాపించున్నది యావత్తు నీవు పలుకోవలెను.
ఫరో తన దేశములో నుండి ఇశ్రాయేలీయులను పోనీయవలెనని నీ అన్నయైన అహరోను అతనితో చెప్పును. Book of Daniel chapter 2 verse 46. మరి దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనం. Then the king Nebuchadnezzar fell upon his face and worshipped Daniel and commanded that they should offer an oblation and sweet orders unto him. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. The king answered unto Daniel and said, of a truth it is that your God is a God of gods and a Lord of kings and a revealer of secrets, seeing thou could reveal this secret. 47వ వచనము. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతే నీ దేవుడు దేవతల దేవుడును రాజులకు ప్రభువును మర్మములను బయలుపరచువాడై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరమిచ్చెను. Then the king made Daniel a great man and gave him many great gifts and made him ruler over the whole province of Babylon and chief of the governor of all the wise men of Babylon. 48వ వచనము. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. Then Daniel requested of the king, and he set Shadrach, Meshach, and Abednego over the affairs of the province of Babylon, but Daniel sat in the gate of the king. 49వ వచనం ఆఖరి వచనం ఇది. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు షడ్రకు మేషకు అబేద్నెగోను వారిని బబులోను సంస్థానముల మీద విచారణకర్తలుగా నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. Amen. Amen. Chapter 1 verse 20. మొదటి అధ్యాయము 20వ వచనము. In all matters of wisdom and understanding, the king inquired of them. He found them 10 times better than all the magicians and astrologers that were in all his realm. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందంతటి నుండి శకునగాండ్ర కంటెను గారడీ విద్య గలవారి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. Amen. ఆమేన్. May God add his blessing in our reading of the scriptures. మరి దేవుడు మరి ఈ లేఖనాల్ని మరి ఆయన ఆశీర్వాదాలతో నింపును గాక. I believe whatsoever the scripture we read today, మరి ఏ లేఖనాలు అయితే మేము విధానాన్ని చదివామో it is very much familiar to all of us. మనందరికీ బాగా పరిచయమైన లేఖనాలే. But I want to draw your attention to in between the lines. మరి ఈ లేఖనాల మధ్యన ఉన్న ఆ లైన్ల మధ్యన ఉన్న దానికి మీరు ఆకర్షింపడాలని కోరుతున్నాను. And my prayer that you may identify your position in the scripture. మరి లేఖనాల్లో మీ స్థానాన్ని మీరు గుర్తించుకోవాలని నేను కోరుచున్నాను. And you may have the grace of God to take your position. మరి మీ స్థానం మీరు తీసుకోవడానికి దేవుని కృప మీకు కలిగి ఉన్నది కాక. Verse 20 says, 20వ వచనం ఏం చెప్తుందంటే Daniel was 10 times better than all the magicians and astrologers in Babylon. మరి దానియేలు మరి బబులోనులో ప్రతి విషయంలో వారి రాజ్యం అంతటా శకునగాండ్ర కంటెను గారడీ విద్య వారి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియపరచబడ్డారు. Daniel was 10 times. దానియేలు 10 అంతలు శ్రేష్ఠులని తెలియపరచబడ్డారు. Daniel was 10 times better than all. మరి దానియేలు అందరికంటే మరి 10 అంతలు గొప్పవాడిగా తెలియపరచబడ్డాడు. If you are spiritual mind, నీవు ఆత్మ సంబంధమైన మనసుతో ఉంటే, and if you see by revelation, మరి బయలుపాటుగా నువ్వు చూసినట్లయితే, and if you can identify yourself in the scripture and say today that Daniel is me, మరి ఈ దినాన ఆ దానియేలు నేనే అని లేఖనంలో నువ్వు చూసుకుని నీకు నీవుగా దాంతో గుర్తించుకోగలిగినట్లయితే, the beloved of God, మరి దేవునికి బహు ప్రియుడిగా ఉన్నాడు. And I'm so happy we started this meeting with Daniel, and I'm going to close this meeting with Daniel. మరి ఈ యొక్క కూడికలు నేను దానియేలుతో ప్రారంభించినాను. మరి అదే ఈ కూడికల్ని మరి ఈ దినాన దానియేలుతోనే ముగించాలనుకుంటున్నాను. So I'm not talking the histories here. మరి నేను ఇక్కడ చరిత్ర గురించి మాట్లాడలేదు. My desire that you may see yourself in this Daniel. మరి ఈ దానియేలులో మరి మిమ్మల్ని మీరు చూసుకోవాలని నేను కోరుతున్నాను. When you think you are very ordinary man, మరి నీవు సామాన్యుడు అని నువ్వు ఆలోచించుకుంటూ ఉంటే, you are not studied well,
నువ్వు చదువు లేని వాడువని, you are not well educated, మరి నీవు మరి గొప్ప విద్య లేని వాడువని, but where the word of God says you are 10 times more than anyone else. అయితే లేఖనం ఇక్కడ ఏం చెప్తా ఉందంటే నువ్వు అందరికంటే 10 అంతలు శ్రేష్ఠుడు అని చెప్తుంది. How was Daniel 10 times better than all the wise people, the magician and astrologers? మరి ఇక్కడ చూడండి, దానియేలు అక్కడ ఉన్న గారడి విద్య కలిగిన వారి కంటే శకుడు గారడి కంటే 10 అంతలు శ్రేష్ఠుడని తెలియపరచబడింది. ఎలాగని? Is because of verse 8. ఎందుకంటే ఇది 8వ వచనాన్ని బట్టి. Daniel chapter 1 verse 8. ఆ దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని బట్టి అది. But Daniel proposed in his heart that he would not defile himself. మరి దానియేలు తన జీవితంలో మరి తాను ఏమని తీర్మానించుకున్నాడంటే తను అపవిత్రపరచుకోకూడదని ఉద్దేశించుకున్నాడు. Daniel proposed in his heart. దానియేలు ఆయన హృదయంలో మరి ఆ ఉద్దేశం కలిగి ఉన్నాడు. That made Daniel at the end 10 times better than all the magicians and astrologers. మరి చివరకు చూసినప్పుడు ఆ గారడి విద్య శకుడు కంటే దానియేలుని 10 అంతలు శ్రేష్ఠుడిగా ఆ తీర్మానం చేసి ఉన్నది. How important it is to propose in our heart not to defile ourselves. మరి ఎంత ముఖ్యమైనది మరి మన హృదయాల్లో మనం అపవిత్రపరచుకోకుండా ఉండేది ఉద్దేశించుకోవడం. With a person of king's meat, not with the wine which he drank, therefore he requested of the prince of the eunuch that he might not defile himself. మరి చూడండి ఇక్కడ 8వ వచనంలో, రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. So what Daniel proposed in his heart about? మరి దేన్ని బట్టి దానియేలు తన హృదయంలో ఉద్దేశించుకున్నాడు? He proposed about his eating and drinking. మరి అతను తినే విధానాన్ని, మరి అతడు భుజించే ఆహార పానీయాలను బట్టి అతడు ఆ యొక్క తీర్మానం కలిగి ఉన్నాడు అక్కడ. So eating and drinking could defile our body. మనము తినుట తాగుట మన దేహాన్ని అపవిత్రపరచొచ్చు. If eating and drinking defiles our body, eating and refine also can cleanse our body. మరి భోజనము పానము మరి మన దేహాన్ని అపవిత్రపరిస్తే అదే భోజనము పానము కూడా మన దేహాన్ని మరి. So eating and drinking is very important. మరి తినటం అనేది చాలా ముఖ్యము. అయితే ఆ తినటం ఎలా అపవిత్రపరుచుద్దో అలాగే పరిశుద్ధపరుచుద్ది కూడా. It is by eating that death came into human being. మరి అలా తినటం బట్టి మరణం అనేది మనిషిలోకి వచ్చింది. In the Old Testament, in the Garden of Eden, Adam asked not to eat. మరి ఆ యొక్క పాత నిబంధనలో ఆది కాండములో ఆదాముని తినొద్దని చెప్పాడు. And Satan came and asked him to eat. మరి సాతాను వచ్చి మరి తినమని చెప్పింది. It is by eating that death came into human life. ఆ తినడం బట్టి మానవ జీవితంలోకి మరణం ప్రవేశించింది. And by eating we also have eternal life. మరి తినడాన్ని బట్టి కూడా మనకి నిత్యజీవం కలిగి ఉంటాం. And today we asked to eat. ఇప్పుడు మనం తినమని అడగబడ్డాము. But the devil say you don't eat. మరి ఆ సాతాను ఏం చెప్తుందంటే నువ్వు తినొద్దు అంటుంది. When God said you eat, he said don't eat. మరి సాతానేమో తినొద్దు అన్నాడు, దేవుడు తినమంటాడు. When God said you don't eat, then the devil came and you said eat. మరి దేవుడు అయితే తినొద్దు అన్నప్పుడు సాతాను వచ్చి తినమని చెప్తుంది. So it is very important to see what you are eating today. మరి నువ్వు ఏం తింటున్నావో అది మరి నువ్వు ఎరగడం అనేది చాలా ముఖ్యం ఈ రోజు. And to whom you are listening. ఎవరి మాట నువ్వు వింటున్నావు అనేది ముఖ్యము. What we are listening. మనం ఏం వింటున్నావు అనేది ముఖ్యము. Because it is eating and drinking. మరి ఆ అన్న పానీయములు మరి అది ఏమి తీసుకున్నావు అనేది ముఖ్యము. So if you want to be 10 times better than all of the people around you, you need to determine as Daniel determined and proposed in his heart. మరి దానియేలు ఏ విధంగా హృదయంలో మరి ఉద్దేశించుకొని ఆ తీర్మానము చేసుకున్నాడో ఆ విధముగా మరి 10 అంతలు నువ్వు శ్రేష్ఠుడిగా ఉండాలంటే అదే విధమైన ఉద్దేశం నువ్వు కలిగి ఉండాలి. So we need to understand what not to eat and what to eat. మరి మనం అర్థం చేసుకోవాలి ఏం తినాలి ఏం తినకూడదు అనేది. And when you know what to eat, మరి నువ్వు ఏం తినాలో నువ్వు ఎరిగితే that eating will give you the right understanding what not to eat. మరి అది నీకు జ్ఞానం ఇస్తుంది ఏం తినకూడదు అనేది. And in our age, the mighty angel has descended. ఎందుకంటే మన కాలంలో ఆ బలిష్ఠైన దూత దిగి వచ్చి and he had brought to us a heavenly food. పరలోకపు ఆహారాన్ని మన ఎదుగు తీసుకొచ్చి, the food which was sealed, మరి ముద్రింపబడిన ఆహారం అది. And the book was open.
ఆ యొక్క తెరవబడిన గ్రంథం అది. Now the book is given to us as to eat. మరి ఆ చిన్న పుస్తకము మనకి ఇవ్వబడింది తినడానికి. And that is the food we need to eat. అదే మనం ఇప్పుడు తినాల్సిన ఆహారము. And I do believe if you eat that food, నమ్ముతుంది ఏంటంటే అది కానీ నువ్వు తిన్నట్టయితే, as Daniel was 10 times better than all the magicians and astrologers, we also will be 10 times better. మనం కూడా దానియేలు లాగా మరి శకునగానుల కంటే గారద విద్య వారి కంటే 10 అంతలో ఎలా శ్రేష్ఠుడిగా ఉన్నాడో మనం అలా ఉంటాం. May God's name be praised for that. దాన్ని బట్టి దేవుని నామము స్తుతింపబడును గాక. And when we eat that book, మరి ఆ యొక్క పుస్తకాన్ని తిన్నప్పుడు, eat that food, ఆ ఆహారాన్ని తిన్నప్పుడు what will the result? మరి దాని యొక్క ఫలం ఏమిటి? The more we eat, the more we submit ourselves before God. మరి ఎంత తింటూ ఉంటామో దేవుని దగ్గర అంత సమర్పించుకుంటాము. Not before man, మనుషుల ఎదుట కాదు, but before God. దేవుని ఎదుట. So when we submit before God, మరి దేవుని ఎదుట సమర్పించుకున్నప్పుడు the authority, that power that belongs to God will come upon us. మరి దేవునికి సంబంధించిన ఆ అధికారం, ఆ శక్తి మరి మన యొద్దకు వస్తుంది. To resist the devil, సాతాన్ని ఎదిరించుటకు. and the devil has to flee from us. అప్పుడు సాతాను మన యొద్ద నుండి పారిపోవాలి. Devil is the upset not to request him, but to resist him. మరి సాతాన్ని బతిమాడాల్సిన అవసరం లేదు కానీ వాడిని ఎదుర్కోవాలి. Many people resist devil. మరి చాలా మంది సాతాన్ని ఎదురిస్తారు. But the devil laughs at him. అయితే సాతాను వాళ్ళని చూసి నవ్వుతా ఉంటాడు. The devil never moves. ఆ సాతాను ఏమి పోడండి. Why? Because ఎందుకో తెలుసునా? God has given us an order. ఎందుకంటే దేవుడు మనకు ఒక క్రమాన్ని ఇచ్చాడు. Before we resist devil, we submit ourselves before him. మరి ఆయన ముందు సాతాన్ని ఎదిరించే దానికి ముందు మనం సమర్పించుకోవాలి, అప్పగించుకోవాలి. We humble ourselves before him. ఆయన ముందు మనం తగ్గించుకోవాలా. We receive the attribute of God in our life. మన జీవితాల్లో ఆయన లక్షణాన్ని, మనము గుణ లక్షణాన్ని పొందుకోవాలా. Jesus said, I am meek and lowly, learn from me. మరి యేసు ప్రభు ఏమన్నాడంటే నేను ఆయన ఏమన్నాడంటే నేను తగ్గించుకున్న వాడిని, నేను దీనుడను, వినయ మనస్కుడిని, నా ఎదుట నేర్చుకోండి అంటున్నాడు. Because before we resist devil, Jesus has already resisted the devil. మరి యేసు ప్రభు ఆ యొక్క సాతాన్ని ఎదిరించే ముందు ఆయన ఎదిరించే ఉన్నాడు. So the way Jesus resisted the devil, we need to resist the same way. మరి యేసు ప్రభు దుష్టుని ఏ విధంగా ఎదిరించాడో అదే విధంగా మనం కూడా ఎదిరించాలి. So we have to learn from Jesus. మరి యేసు ప్రభు నుంచి మనం నేర్చుకోవాలి. And what do Jesus say today? మరి యేసు ప్రభు ఏం చెప్తాడు ఇది? I am meek and lonely. నేను దీనుడను, వినయ మనస్కుడిని అంటున్నాడు ఆయన. Learn from me. నా ఎదురు నుండి నేర్చుకోండి అంటున్నాడు. Learn from me what? ఏం నేర్చుకోవాలి ఆయన? The meekness and loneliness. ఆ దీనత్వము, ఆ వినయ మనసు కలిగి ఉన్నది. And that's the real power to resist the devil. అదే నిజమైన శక్తి సాతాన్ని ఎదిరించడానికి. And he will flee from us. వాడు అప్పుడు మన ఎదురు నుండి పారిపోతాడు. Today there are some important things I just want to bring before you. మీ ముందు మరి కొన్ని ముఖ్యమైన విషయాలు నేను సంగతులు తీసుకొని రావాలనుకున్నాను ఈ దినాన. And I do believe it's just very familiar to us. ఎందుకంటే ఇవన్నీ మనకి బాగా తెలిసినవే. But most of the things we don't give emphasis on these little things. అయితే ఈ చిన్న విషయాల మీద మనం ఏ మాత్రం అది ఒక్కోసారి మనసు పెట్టము. But the great blessing is hidden in these little things. అయితే గొప్ప ఆశీర్వాదము ఈ యొక్క చిన్న విషయాల్లోనే దాగి ఉన్నది. So please turn with me to Exodus chapter 7 verse 1. మరి ఆ నిర్గమకాండం 7వ అధ్యాయం 1వ వచనంలోకి తిప్పండి. And the Lord said unto Moses, see, I have made thee a God. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని. I have made thee a God to Pharaoh. నేను నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని. See, we find there are self-made gods are there. మనం చూస్తా ఉంటాము వారిగా మరి దేవుళ్ళుగా చెప్పుకునే వాళ్ళని. Man-made gods are there. మనుషులు చేసిన దేవుళ్ళు ఉన్నారు. And God-made gods are there. అయితే దేవుడు చేసిన దేవుళ్ళు ఉన్నారు. Listen, this is very important. చాలా ముఖ్యమైనది, ఆలకించండి. Man-made God, మనుషులు చేసిన దేవుళ్ళు. self-made God, వ్యక్తిగతంగా వాళ్ళు దైవం దేవుడు. God-made God. మరి దేవుడు చేసిన దేవుళ్ళు. Here we see, I have made thee a God to Pharaoh. మరి ఇక్కడ ఏమని చూస్తున్నామంటే నిన్ను ఫరోకు దేవునిగా నియమించినని చూస్తున్నాం. This is a personal pronoun. ఎందుకంటే ఇది వ్యక్తిగతమైన నామవాచకము. I have. నేను. Now do we have made you God? మేము చేసాం కాదు, నేను చేసి ఉన్నాను. This is I have made thee a God. నేను నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని అంటున్నాడు. God has made Moses a God to Pharaoh. మరి చూడండి, ఫరోకి మరి మోషేని దేవుడిగా నియమించాడు. It is not Moses himself has made God. మరి మోషే తనకు తను దేవుడు అవలా. It is not man made Moses God. మరి మనుషులు కూడా మోషేని మరి దేవుడిగా చేయలా. It is God himself has made Moses God to Pharaoh. మరి చూడండి, దేవుడే మోషేని దేవుడిగా ఫరోకు చేశాడు.
What about you today? మరి నీ సంగతి ఏంటి ఈ దినాన? You find there are so many made themselves gods. మనం ఈ దినాన్ని చూస్తా ఉంటాం, చాలా మంది వాళ్ళకు వాళ్ళు దేవుళ్ళుగా తయారు చేసుకుంటారు. And there are many we find that they have made themselves gods. మరి చాలా మంది వాళ్ళకు వాళ్ళుగా దేవుళ్ళుగా మరి తయారైన But there are few to whom God has made God. మరి చాలా మంది కొద్ది మందే ఉన్నారు ఎవరంటే వాళ్ళని దేవుడు దైవములుగా నియమించిన వాళ్ళు. Hallelujah. హల్లెలూయా. And God over whom? మరి ఎవరి మీద దైవముగా? Not God over gods. మరి దైవముల మీద దైవముగా కాదు. No. కాదండి. Not God over gods. మరి దైవముల మీద దైవములుగా కాదు. There is only one God who is God over gods. మరి ఒకే ఒక దైవం ఉన్నాడు, ఆ దైవముల మీద దైవం ఆయన. The one who has made us gods. ఆయనే మనల్ని దైవములుగా చేశాడు. So we are not gods over gods. మరి దైవముల మీద మనం దైవములు కాదండి. No. కాదండి. We are not made God to our brothers. ఎందుకంటే మన సహోదరుల మీద మనం దైవములు కాదు. We are not made God to our sisters. మన సహోదరుల మీద మనం దైవములు కాదు. We are not made God to our fellow ministers. మన మరి పరిచారకుల మీద మనం దైవములు కాదు. We are made God to Pharaoh. మనము ఫరో మీద దైవముగా నియమింపబడ్డాము. Moses was made God to Pharaoh. ఎందుకంటే మోషే ఆ యొక్క ఫరో మీద దైవముగా నియమింపబడ్డాడు. Not God to Aaron. మరి ఆరోను మీద కాదు. Not God to his sister Miriam. మిరియాము మీద దైవముగా కాదు. Not God to the people of Israel. ఇశ్రాయేలీయుల మీద దైవముగా కాదు. He was made God to Pharaoh. ఫరో మీద దైవముగా నియమింపబడ్డాడు. What about you today? నీ సంగతి ఏంటి దినానా? God said, Jesus said, I have called you gods. మరి యేసులో ఏమంటా ఉన్నాడు? మిమ్మల్ని దైవములని పిలవలేదా అంటున్నాడు. You are gods. మీరు దైవములు అంటున్నాడు ఆయన. If you are gods today, మీరు దైవములైతే ఈ దినాన, another time we claim we are gods. Another time we claim that, we repeat those words. మరి చాలా సార్లు మనం దైవములని చెప్పుకుంటా ఉన్నాం, ఆ మాట వింటా ఉన్నాము. We say I am God. మనం దైవములు అంటా ఉంటాము. And God is God of these gods. మరి ఆ దేవుడే ఈ దైవములకు దేవుడై ఉన్నాడు. That's very true. That is scripture. అది వాస్తవము, లేఖనములో ఉంది. But next question is, మరి తర్వాత ప్రశ్న ఏంటంటే, if you are God, you are God to whom? మరి నీవు దైవం అయితే నువ్వు ఎవరికి దైవమువి? Moses was God to Pharaoh. మోషే అయితే ఫరోకి దైవముగా ఉన్నాడు. Hallelujah. Hallelujah. And Pharaoh was the enemy. మరి అయితే ఆ ఫరో శత్రువుగా ఉన్నాడు. So today you need to find out who is your Pharaoh if you are God. అయితే నీవు ఈ రోజు దేవుడిగా మరి ఉంటే, నియమింపబడితే నీ శత్రువు ఎవరో నువ్వు గుర్తించాలి. That's very important. చాలా ముఖ్యం అది. But we just take it vice versa. మనం ఏం చేస్తాం అంటే తలకిందులుగా తీసుకుంటాం. We don't understand the real meaning of the scripture. మరి లేఖనములో ఉన్న ఆ సరైన భావాన్ని అర్థం చేసుకోవాలి. Instead of being God to Pharaoh, we have become God to our fellow believers. చూడండి, మనము ఆ యొక్క ఫరోకి దేవునిగా నియమింపబడాల్సింది బదులుగా మరి మన సహ విశ్వాసుల మీద దైవములుగా ఉంటున్నాం. And there we create so many of chaos, some of forces and so many of confusion. మరి అందుకనే గలిబిళ్ళు, కొన్ని మరి గందరగోళాలు, మరి వాగ్వివాదాలు ఉంటాయి అక్కడ. But our God is not a God of confusion. మరి మన దేవుడు మరి గలిబిలి కలిగించే దేవుడు కాదండి. Our God is a God of order and discipline. ఎందుకంటే మన దేవుడు క్రమము కలిగిన, ఆ యొక్క క్రమశిక్షణ కలిగిన దేవుడు. And to go in rapture, you must come under that order and discipline too. ఎత్తబాటులోకి వెళ్ళాలంటే ఆ క్రమంలోకి, ఆ క్రమశిక్షణలోకి రావాలి. So God has provided COD to us. అందుకనే దేవుడు మనకి ఆ యొక్క COD ఇచ్చి ఉన్నాడు. God bless you all. మరి సంఘ క్రమం అనే ఆ పుస్తకాన్ని ఇచ్చున్నాడు దేవుడు. దాన్ని బట్టి give you grace to come under order and discipline. మరి దేవుడు మీకు మరి ఆ యొక్క కృపనిచ్చును గాక, ఆ యొక్క సంఘ క్రమము ఆ యొక్క బోధ కిందకు వచ్చినట్లుగా. Don't never try to take somebody's place, but you take your own place. మరి వేరే ఎవరి స్థానం తీసుకోకండి, నీ స్థానం నువ్వు తీసుకో. Let us read John chapter 10 verse 34 and 35. మరి యోహాను సువార్త 10వ అధ్యాయము 34 35వ వచనము. I am not reading some new scriptures. Is a very familiar scriptures to you all. ఏ కొత్త లేఖనాలు నేను చదవట్లేదు, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి, మీకు తెలిసిన లేఖనాలు చెప్తున్నాను. But I pray that God may give you some more lights today, so you may see some more things. మరి దేవుడు మరి మీకు కొన్ని విషయాలు మరి చూసినట్లుగా కృపనిచ్చును గాక. Jesus answered them, is it not written in your law, I said you are gods? 34వ వచనము 10వ వచనము 10వ అధ్యాయం యోహాను సువార్త. అందుకు యేసు, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? If you call them gods, unto whom the word of God came. లేఖనము నిరర్ధకము కానేరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని. And the scripture cannot be broken. చెప్పిన ఎడల
I like to draw your attention to these lines. మరి ఈ లైన్ల మీద మరి నేను మీ యొక్క ఆలోచన కేంద్రీకరించాలని కోరుతున్నాను. So when you are gods, మరి మీరు దైవములు అయినప్పుడు what made you gods? మరి మిమ్మల్ని ఏది దైవములు చేసింది? How can you claim today you are gods? మరి మీరు దైవములని ఎలా మీరు మరి చెప్పగలరు? And the answer is, మరి దానికి జవాబు ఏంటంటే, because the word of God came to you. ఎందుకంటే మీరు ఎలా చెప్పగలరంటే దేవుని వాక్యము మీ యొద్దకు వచ్చింది. The word of God never comes to all. మరి దేవుని వాక్యము అందరి యొద్దకు రాదండి. The word of God is not for everyone. దేవుని వాక్యము అందరి కొరకు కాదు. So it proves the word of God always comes to them, those who are gods. మరి దైవములు ఎవరో వారి యొద్దకే మరి ఆ యొక్క వాక్యము వస్తుంది. And today the full word has come. మరి ఈ దినాన ఆ పరిపూర్ణమైన వాక్యము ఎవరి యొద్దకు Not to వచ్చిందంటే, denominations but to gods. మరి ఎవరి యొద్దకు వచ్చిందంటే దైవముల యొద్దకు వచ్చింది, డినామినేషన్ దగ్గరికి కాదండి. And where do you find the word today? మరి ఆ వాక్యాన్ని మీరు ఎక్కడ కనుకుంటున్నారు ఈ దినాన? It is in the bride. వధువులో. God has put his word in the bride. వధువులో దేవుడు ఆయన వాక్యాన్ని పెట్టి ఉన్నాడు. So who is bride today? మరి ఆ వధువు ఎవరు ఈ దినాన? She is the manifested flesh of God. మరి దేవుని యొక్క ప్రత్యక్షపరచబడిన శరీరము. She is God of 2020 in this human flesh. మరి ఈ యొక్క దేహములో ఈ 2020లో దేవుడు నియమించిన దైవం ఆమె. And how the bride has become God? మరి ఆ వధువు ఎలా దైవమైంది? Because the word is in her. ఎందుకంటే ఆమెలో ఆ వాక్యం ఉంది కాబట్టి. Is the full word in you today? మరి నీలో ఆ పరిపూర్ణమైన వాక్యం ఉన్నదా ఈ దినాన? Hallelujah. హల్లెలూయా. The next line is, and Aaron thy brother shall be thy prophet. మరి ఇక్కడ ఆ తర్వాత లైన్ చూసినట్లయితే ఏమనుందంటే, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. See, most of the time we talked about Moses as a prophet. మరి చాలా సార్లు మరి మనం ఇక్కడ మోషే సమయంలో మోషే ప్రవక్తగా ఉన్నట్టుగా మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. Everybody knows that. మరి అందరికీ తెలుసు అది. Moses is prophet. మోషే ప్రవక్త. But here peculiar thing is here. ఇక్కడ ఒక వింత ఉంది ఏంటంటే, Aaron is the prophet to Moses. మరి ఇక్కడ చూసినట్లయితే అహరోను మోషేకి ప్రవక్తగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Moses is our prophet. మోషే మనకి ప్రవక్త. But Aaron is Moses' prophet. అహరోను అయితే మోషేకి ప్రవక్త. Hallelujah. హల్లెలూయా. These lines you need to know. Then many things will be clear to you today. మరి ఈ లైన్ లో ఉన్నాయని మనం గాని ఎరిగినట్లయితే చాలా విషయాలు తేటపడతాయి మనకి. And who are prophets? మరి ఎవరు ప్రవక్తలు? Prophets are they to whom the word of God comes. మరి ప్రవక్తలు ఎవరంటే వాక్యం ఎవరి యొద్దకు వస్తుందో వారే ప్రవక్తలు. John was the prophet. యోహాను ప్రవక్త. He was the Elijah of Jesus' first coming. ఎందుకంటే యేసుక్రీస్తు మొదట రాకడ ముందు అతను ఏలియా. So Jesus, the word is coming to the prophet in River Jordan. మరి ఆ యోర్దాను నది దగ్గర మరి ఆ యొక్క దేవుని యొక్క ముందుగా వస్తున్న ఆయన యొద్దకు వాక్యం వచ్చింది ప్రవక్త యొద్దకు. Hallelujah. God prophet and the word prophet meeting together. మరి వాక్య ప్రవక్త దేవుని ప్రవక్త మరి ఇద్దరు కలుసుకుంటున్నారు అక్కడ. To fulfill all the righteousness of God. మరి దేవుని నీతి యావత్తు నెరవేర్చడానికి మరి కలుసుకున్నారు అక్కడ. Hallelujah. హల్లెలూయా. So we see there are certain important things here. మరి ఇక్కడ చాలా ముఖ్యమైనవి మనం చూస్తున్నాము. God, Moses and Aaron. మరి దేవుడు మోషే అహరోను. And now the word comes to Moses. అయితే ఇక్కడ వాక్యము మోషే యొద్దకు వస్తుంది. Hallelujah. హల్లెలూయా. So now the word is in Moses. అయితే వాక్యం మోషేలో ఉంది ఇప్పుడు. And now Moses become God to Pharaoh. మరి ఫరోకి మోషే దేవుడుగా ఉన్నాడు. And now God is not talking direct to Aaron. మరి దేవుడు డైరెక్ట్ గా నేరుగా మరి అహరోనుతో మాట్లాడట్లేదు గాని. But now God talking to Moses and Moses talking to Aaron. మరి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, మోషే అహరోనుతో మాట్లాడుతా ఉన్నాడు. And the word coming from God to Moses and Moses to Aaron and Aaron to Pharaoh. మరి చూడండి వాక్యము దేవుని యొద్ద నుండి మోషే యొద్దకు వచ్చి, మోషే యొద్ద నుండి అహరోను యొద్దకు వచ్చి, అహరోను నుండి ఫరో యొద్దకు వెళ్తుంది. Hallelujah. హల్లెలూయా. It should continue. కనుక ఆ విధముగా అది కొనసాగాల. What happened here has to happen with us today. అదే ఇక్కడ ఏదైతే జరిగిందో అదే మన జీవితాల్లో కూడా జరగాల. Praise the Lord. దేవునికి స్తోత్రము. So now let's come to our local church. మరి మన యొక్క మరి స్థానిక సంఘం దగ్గరికి వద్దాము. In the local church we have the pulpit and we have the
congregation. మరి మనం ఆ స్థానిక సంఘంలో ఆ బలిపీఠం పులిపిట్ ఉంది, మరి సమాజం కూడా ఉంది. And the pulpit pastor comes. ఆ పులిపిట్ లోకి మరి కాపరి వస్తాడు. And from pulpit the word comes to the congregation. మరి ఆ పులిపిట్ లోంచి వాక్యము ప్రజల యొద్దకు వస్తుంది. Then tell me to whom the word comes. మరి ఇప్పుడు చెప్పండి ఆ వాక్యం ఎవరి యొద్దకు వస్తుంది ముందు? Who are they? మరి ఎవరాళ్ళు? Hallelujah. హల్లెలూయా. From whom the word comes. మరి ఎవరి యొద్ద నుండి వాక్యం వస్తుంది? It is God one who speaks. అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. To whom God speaks. మరి ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు? They are prophets. వాళ్ళు ప్రవక్తలు. Hallelujah. హల్లెలూయా. So in the pulpit, మరి ఆ యొక్క పుల్పిట్ లో we may see a human being. మనం ఒక వ్యక్తిని చూస్తాము. But if you are spiritual mind, అయితే ఆత్మ సంబంధమైన మనసుతో అయితే, instead of seeing in our natural eyes, if you see our spiritual eyes, మరి భౌతికమైన నేత్రంతో కాకుండా ఆత్మ నేత్రంతో చూసినట్లయితే, we will not see a pastor in the flesh form. మరి ఆ యొక్క శరీరములో ఒక కాపర్ని మనము చూడము. But we will see God in that flesh. మరి దేవుణ్ణి మనం ఆ దేహంలో చూస్తాము. Speaking to man. ఆ మానవులతో మాట్లాడుతున్న దేవుణ్ణి. And who is that man? మరి ఆ మానవుడు ఎవరు? That man is the prophet. మరి ఆ మనిషే ఈ కాల ప్రవక్త. Receiving thus said the Lord. మరి ప్రభు ఎలాగ సెలవిచ్చున్నాడు అనేది పొందుకొని, like Aaron receiving the word from Moses. మరి మోషే నుండి ఎలాగైతే ఆ యొక్క వాక్యము మరి అహరోను పొందుకుంటున్నాడు. Then what is his next job? మరి ఆ తర్వాత అతని పనేంటి? To speak that thus said the Lord to Pharaoh. మరి ఆ ప్రభు ఎలాగ సెలవిచ్చున్నాడు అనేది ఫరోతో మాట్లాడటమే. Hallelujah. హల్లెలూయా. This is very important. చాలా ముఖ్యమైనది. If you know who is in the pulpit, మరి పుల్పిట్ లో ఎవరున్నారో నువ్వు ఎరిగితే, and we know who are we, మరి మనం ఎవరో ఎరిగితే, and what is our responsibility, మన బాధ్యత ఏంటో ఎరిగితే, then the things will go in harmony. అన్ని చక్కగా మరి ఆ సామరస్యంగా నడుస్తాయి. Hallelujah. హల్లెలూయా. Thou shalt speak all that I command thee, and Aaron thy brother shall speak unto Pharaoh, that he send the children of Israel out of his land. 2వ వచనం చదువుతున్నాను. నిర్గమకాండం 7వ అధ్యాయము. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలుకువలెను. ఫరో తన దేశముల నుండి ఇశ్రాయేలును పోనీయవలెనని నీ అన్న అయిన అహరోను అతనితో చెప్పును. Hallelujah. హల్లెలూయా. And I want to jump just to chapter 8. మరి 8వ అధ్యాయంలోకి మరి దాటి వెళ్దాము. Read verse 1. మొదటి వచనము. And the Lord spake unto Moses, go unto Pharaoh and say unto him, thus saith the Lord, yet my people, let my people go that they may serve me. మొదటి వచనం చూడండి. 8వ అధ్యాయం నిర్గమకాండము. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. Hallelujah. హల్లెలూయా. And the Lord spake unto Moses, go unto Pharaoh and say unto him, thus saith the Lord, let my people go that they may serve me. యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. Why thus saith the Lord comes? మరి ఎందుకు ప్రభు ఇలాగ సెలవిచ్చున్నాడు అనేది వచ్చేది. Thus saith the Lord always comes to have worship. ఎందుకంటే ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు అనేది ఎల్లప్పుడు ఎందుకు వస్తుందంటే ఆరాధనకు. Hallelujah. హల్లెలూయా. Whenever thus saith the Lord comes, ఎప్పుడైనా it brings and worship. మరి ఎప్పుడైనా ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు అనేది వచ్చినట్లయితే అది ఆరాధన తీసుకొస్తుంది. So to accept the thus saith the Lord is to worship him. మరి ఆ ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు అనే దాన్ని అంగీకరించడం అంటే ఆరాధించడం. And to reject the thus the Lord is to reject worship. మరి ఆ ప్రభు మరి సెలవిచ్చే దాన్ని తోసివేయడం అంటే ఆరాధన తోసివేయడమే. Rejecting the worship of God. మరి దేవుణ్ణి ఆరాధించడం తోసివేయడము. So when we reject the worship of God, then the curse comes. When we accept the worship of God, then the blessing comes. మరి ఆ ఆరాధన తోసివేసినప్పుడు మరి శాపం వస్తుంది, ఆరాధనను అంగీకరించినప్పుడు ఆశీర్వాదం వస్తుంది. And we see here, మరి ఇక్కడ మనం చూస్తున్నాము, Pharaoh did not receive thus saith the Lord. మరి ఫరో మరి ప్రభు ఇలాగ సెలవిచ్చున్నాడనే దాన్ని అంగీకరించలేదు. And the result of it, దాని యొక్క ప్రతిఫలం ఏంటంటే the series of plagues followed Pharaoh and his kingdom. మరి అతని రాజ్యాన్ని ఫరోని ఆ తెగులు వెంబడించుతూ వచ్చింది. So today also we see the plague.
మరి ఈ దినాన కూడా మనం ఆ తెగులు చూస్తా ఉన్నాము. Why the plagues comes? ఎందుకు ఆ తెగుళ్ళు వస్తున్నాయి? Rejection of thus said the Lord. ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నాడనే దాన్ని తోసివేయడం బట్టే. So only one way to get rid of this plague is to accept the thus said the Lord. మరి ఈ యొక్క తెగుల్ని మరి జయించాలంటే కేవలం ఒకటే మార్గము, ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నాడనే దాన్ని అంగీకరించడం. Accept God's provided way of worship. మరి దేవుడు మరి అనుగ్రహించిన ఆరాధన విధానము, That is thus said the Lord. అదే ప్రభు ఇలాగూ సెలవిచ్చున్నాడు. But God hardened Pharaoh's heart and he did not allow them to worship God. మరి ఆ ఫరో ఏ మాత్రము వారిని దేవుని ఆరాధిస్తానికి అనుమతించలేదు. As a result, what happened? మరి దానికి ప్రతిఫలం ఏం జరిగింది? God had to come to this scene దేవుడు రంగం మీదకి వచ్చి so that he can deliver his people, ఆయన ప్రజలను విమోచించడానికి, so that they may go and worship him. అప్పుడు వాళ్ళు వెళ్ళి ఆయన ఆరాధిస్తారు. So why all this plagues came? మరి ఎందుకు ఈ తెగుళ్ళన్నీ వచ్చినాయి? To deliver the people of God from the bondage of Pharaoh. ఫరో బంధకాల నుండి మరి దేవుడు ఆయన ప్రజలను విడుదల చేయడానికి. So is not it what we see today happening around us? మరి మన చుట్టూ అదే జరగడం మనం చూడలేదా? Is the reason that we are under Pharaoh? మరి అది మనం ఫరో కింద ఉన్న కారణం కాదా? And today coronavirus is moving all over the world to deliver some few people, చూడండి handful of people. చూడండి కరోనా ఈ వైరస్ మరి కొంతమంది విడుదల చేయడానికి మరి బయట తిరుగుతా ఉంది. Is a God's tool. ఎందుకంటే అది దేవుని చేతిలో ఆయుధమైనది. So that God's people will be delivered and so that they may worship God. మరి దేవుని ప్రజలు విడుదల పొంది మరి దేవుని ఆరాధిస్తారు. Hallelujah. హల్లెలూయా. Let's read verses 16 to downward. మరి 16వ వచనం చదువుదాము. And the Lord said unto Moses, say unto Aaron, stretch out thy rod and smite the dust of the land, that it may become lice throughout all the land of Egypt. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమంతటా పేలగునని అహరోనుతో చెప్పమనగా వారు అట్లు చేసిరి. And they did so, for Aaron stretched out his hand with his rod and smote the dust of the earth and become lice in man and in peace. All the dust of the land become lice for all the land of Egypt. అహరోను తన కర్ర పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళి కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమంతటా ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను. And the magician did so with the enchantments to bring forth lice, but they could not. So there were lice upon men and upon beasts. 18వ వచనము, శకునగానులు కూడా పేలను పుట్టింపవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయెను. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా, Then the magician said unto Pharaoh, this is the finger of God. And Pharaoh's heart was hardened, and he hearkened not unto them as the Lord had said. 19వ వచనము, అయితే యెహోవా చెప్పినట్టు ఫరో చూడండి, శకునగానులు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు వారి మాట వినకపోయెను. Verse 19 again. మళ్ళా 19వ వచనము, Then the magician said unto Pharaoh, this is the finger of God. శకునగానులు ఇది దైవ శక్తి అని ఫరోతో చెప్పిరి. దైవ శక్తి. ఇక్కడ దేవుని వేలు అని కూడా ఉంది. ఇది దేవుని వేలు అని ఫరోతో చెప్పిరి. This is the finger of God. మరి ఆ కింద చూసినట్టయితే పుట్టినోట్లో దేవుని వేలు అని రాయబడింది. ఇది దేవుని వేలని ఆ యొక్క శకునగానులు ఫరోతో చెప్పారు. I like to dwell some time here. This is the finger of God. మరి ఇది దేవుని వేలు, దీని గురించి కొంచెం There is మాట్లాడాలనుకుంటున్నాను. a very well-known saying. మరి బాగా మరి ఒక సామెత చెప్పే సామెత ఉంది. He has more within his little finger than you have in your whole body. మరి నీ యొక్క దేహం అంతట్లో ఉండేదానికంటే వేలులో చాలా ఎక్కువ కలిగి ఉన్నావంట. Hallelujah. హల్లెలూయా. So he did not use his whole body here, మరి ఇక్కడ దేహం అంతటిని వాడలేదు గాని but just the finger of God. కేవలం దేవుని యొక్క వేలును వాడాడు. It is the finger of God. మరి అది దేవుని వేలై ఉన్నది. What is the finger of God? మరి దేవుని వేలు ఏంటండి? The finger of God declares his power over creation. మరి దేవుని వేలు ఆయన సృష్టినాత్మకమైన శక్తిని మరి రుజువు చేస్తా ఉంది. When Pharaoh, for instance, tried to prevent Israel from leaving Egypt,
మరి ఆ ఫరో ఇశ్రాయేలీయులు మరి ఐగుప్తుని విడిచిపెట్టడానికి అడ్డగిస్తున్నప్పుడు and become a sovereign nation of the one, becoming a sovereign nation of the one to worship God, మరి వాళ్ళు స్వతంత్ర దేశముగా వెళ్లి దేవుణ్ణి ఆరాధించాలనుకున్నప్పుడు God's mighty finger come to rescue them. మరి దేవుని ఆ యొక్క బలిష్టమైన వేలు వచ్చి వాళ్ళని రక్షించింది. When Pharaoh did not allow the people of Israel మరి to leave Egypt to worship God, మరి దేవుణ్ణి ఆరాధిస్తానికి ఫరో మరి ఆ యొక్క ఇశ్రాయేలీయుల ప్రజల్ని పోనివ్వనప్పుడు God sent his finger to rescue them. మరి దేవుడు ఆయన వేలును పంపించి వారిని రక్షించి ఉన్నాడు. Can the same God will do the same thing మరి అదే to rescue his selected people of God out of this pandemic, that they may worship God? మరి దేవుణ్ణి ఆరాధించడానికి మరి ఈ యొక్క తెగుల్లో మరి దేవుడు ఎన్నిక చేసిన ఏర్పరచబడిన ఆయన ప్రజల్ని విడిపించలేడా? God uses his finger against Pharaoh and his idols. మరి దేవుడు ఆయన వేలుని ఫరోకి వ్యతిరేకంగా ఆ ఫరో యొక్క విగ్రహాలకు వ్యతిరేకంగా వాడాడు. Or while God's finger may have been a figure of speech for some people, మరి కొంతమందికి అయితే ఆ వేలు మరి ఒక మాటగా కూడా ఉంది. hallelujah, హల్లెలూయా. the finger of God writes his rules. మరి ఆ దేవుని వేలు ఆయన ఆజ్ఞలను రాస్తూ ఉంది. That's what we find in Exodus chapter 31:18. మరి ఆ యొక్క నిర్గమకాండం 31వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాము. And Deuteronomy chapter 9 verse 9 to 11. మరి ద్వితీయోపదేశ కాండము 19 నుంచి 11 దాకా చూస్తాము. Hallelujah, he is writing his rules. మరి ఆయన ఆజ్ఞలు ఆయన రాస్తూ ఉన్నాడు. And the finger of God protects his holiness. మరి దేవుని వేలు ఆయన పరిశుద్ధతను కాపాడేదై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Do you remember? Do you remember? మరి జ్ఞాపకం చేసుకుంటున్నారా? The finger of God protects his holiness. ఆ దేవుని వేలు మరి ఆ పరిశుద్ధతను కాపాడేది. God's finger protects the holy vessels. చూడండి, దేవుని యొక్క వేలు ఆయన పాత్రలను కాపాడేది. God cannot tolerate if God's people were holy people were misused. మరి దేవుడు ఏ మాత్రము సహించలేడు మరి దేవుని యొక్క పరిశుద్ధమైన ప్రజల్ని నిరుపయోగంగా ఉంచినప్పుడు. In Daniel chapter 5, దానియేలు 5వ అధ్యాయంలో verse 5 and 6, మరి 5-6 వచనము, in the Belshazzar's feast, మరి ఆ బెల్షెజరు విందులో what is he there? మరి ఏం చూస్తున్నాం ఇక్కడ? Please read. 5-6 కదా, 5-6. దానియేలు 5వ అధ్యాయం 5-6 వచనాలు చదువుతున్నాను. ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచున్నట్టుండెను. రాజు ఆ హస్తము రాయుట చూడగా అతని ముఖము వికారమాయను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. Amen. ఆమేన్. See, here we see ఇక్కడ మనం చూస్తున్నాము the vessels of God were taken from Jerusalem. They are not of Babylon, though they are in Babylon. చూడండి, ఆ బబులోనులో ఉన్న దేవుని ఆలయంలో ఉన్న ఆ పాత్రల్ని బబులోను కొనిపోయారు. But these vessels were not of Babylon. మరి ఈ పాత్రలు బబులోనివి కావు. They were taken from Jerusalem to Babylon మరి యెరూషలేం నుంచి వాటిని బబులోనుకు తీసుకొని పోయి by Nebuchadnezzar. నెబుకద్నెజర్ తీసుకెళ్లాడు. And now in this feast, మరి King Belshazzar is bringing them in his banquet and using them for the drink. మరి చూడండి, ఇక్కడ మరి విందులో ఈ బెల్షెజరు మరి ఆ పాత్రలను తెప్పించి ఆ యొక్క పానము చేస్తూ ఉన్నాడు ఆ పాత్రలోంచి. And there we find the lords, their wives and concubines. మరి అక్కడ మనము చూస్తా ఉన్నాము భార్యలు మరి ఆ యొక్క ఉంపుడు గతులు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, ఉపపత్నులు. Hallelujah. హల్లెలూయా. We see here the type of WCC. మరి ఇక్కడ మనం చూసినప్పుడు ఆ యొక్క WCC అంటే ప్రపంచ సంఘ సమాఖ్యను And we చూస్తాం. find in this feast there are not many men, there are many women. మరి ఇక్కడ చాలా మంది పురుషులను చూడలేదు, మనం చాలా మంది స్త్రీలను చూస్తా ఉన్నాము. Many lords and their wives and their concubines. Majority are female. మరి చూడండి, ఇక్కడ చూసినప్పుడు చాలా రాణులు ఉపపత్నులు ఉన్నారు, చాలా మంది ఆ స్త్రీలే ఎక్కువ ఉన్నారు అక్కడ. And in this feast there are no more of eating, there is more of drinking. మరి ఇక్కడ చాలా తినటం అనేది కనబడట్లేదు కానీ తాగడం అనేది కనబడతా ఉంది. And drinking is not of Jerusalem wine, it is of the wine of Babylon.
మరి ఇది యెరూషలేము ద్రాక్షరసం కాదు గాని బబులోను ద్రాక్షరసం తాగుతా And ఉన్నారు. what is the Babylon wine today? మరి ఆ బబులోను ద్రాక్షరసం ఏంటి ఇది? Man-made creeds and dogmas. మనుషులు మరి సిద్ధపరిచిన ఆ యొక్క తెగలు, ఆ యొక్క బోధలు. When we try to, pour the man-made dogmas and creeds and teachings and doctrines in the vessels of God, God cannot control that. మరి దేవుని పాత్రలో మరి మానవులు రూపొందించిన ఆ కల్పనా కథలు, వాళ్ళ యొక్క బోధలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానాలు పెట్టాలనుకుంటే దేవుడు ఏమాత్రం సహించడు. And these vessels are anointed vessels. ఎందుకంటే ఈ పాత్రలు అభిషేకింపబడిన పాత్రలు ఇవి. God's chosen vessels. ఎందుకంటే దేవుడు ఎన్నిక చేసిన పాత్రలు అవి. God separated vessels. దేవుడు ప్రత్యేకించిన పాత్రలు అవి. But now when these anointed vessels are misused by these filthy lips, మరి ఈ యొక్క అభిషేకింపబడిన పాత్రలు అపవిత్రమైన పెదవుల ద్వారా వాడబడినప్పుడు, by these filthy women, ఆ యొక్క అపవిత్రమైన స్త్రీలను బట్టి, when they try to use their filthy lips, ఎందుకంటే వాళ్ళు అపవిత్రమైన పెదాలు వాడుతున్నారు అక్కడ. would God keep quiet? దేవుడు నెమ్మదిగా ఉంటాడా? In this high security, మరి ఈ యొక్క గొప్ప ప్రత్యేకపరచున్న సమయంలో, when Belshazzar thought nobody can enter into us, మరి బెల్షెజర్ అనుకున్నాడు మరి ఎవరు లోపలికి ప్రవేశించలేదని. when everywhere it is locked down, ఎందుకంటే అంతా లాక్ డౌన్ లో ఉంది. but they could not lock down the hand of God. అయితే దేవుని యొక్క ఆ హస్తాన్ని ఎవరు లాక్ డౌన్ చేయలేకపోయారు. In the midst of all this high security, మరి ఎంత మరి గొప్ప మరి రక్షణ ఉన్నా, in the spirit of lockdown, ఆ లాక్ డౌన్ లో all of a sudden the fingers of God appeared. మరి హఠాత్తుగా ఆ దేవుని హస్తపు వేళ్లు కనబడ్డాయి. And when it appeared, it brought judgment. మరి ఎప్పుడైతే అవి కనబడ్డాయో మరి అక్కడ తీర్పు అనేది వచ్చింది. For Belshazzar, it is a judgment. మరి బెల్షెజర్‌కి అయితే అది తీర్పు. But for the anointed vessels, it's a deliverance. మరి అభిషేకింపబడిన పాత్రలకైతే అది విడుదల. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, for the anointed one, the coronavirus is a blessing. మరి అభిషేకింపబడిన వారికి కరోనా వైరస్ ఆశీర్వాదము. It's a tool of God for the deliverance. మరి విడుదలకు మరి అది దేవుని యొక్క మరి ఆయుధము. It's a tool of God that you may draw near to God. మరి దేవుని యొద్దకు మరి సమీపంగా రావడానికి దేవుని యొక్క పనిముట్టది. But the heathens, it is a judgment of God. అయితే మరి అన్యులకు మరి దేవుడు లేని వారికి అది తీర్పది. How do you see this coronavirus is important? మరి ఈ కరోనా వైరస్ ఎంత మరి ప్రాముఖ్యతమైనదని చూస్తున్నావు. In that hour of this great feast, if God, the tight security could not stop God, today also in this lockdown period, no power can stop God to visit his predestinated seed. మరి ఆ బెల్షెజర్ సమయంలో మరి అంత టైట్ మరి సెక్యూరిటీ రక్షణ మరి వాళ్ళకైతే ఉంది. అయినా సరే దేవుని హస్తాన్ని ఎలాగైతే ఆపలేకపోయారో, మరి ఈ సమయంలో కూడా ఈ పరిస్థితుల్లో కూడా దేవుని హస్తాన్ని ఎవరు ఆపలేరు. And he wrote something nobody could understand it. మరి అక్కడ ఏదో రాయబడింది, అది ఎవరు అర్థం చేసుకోలేంది. No wise people could read it and interpret it. మరి ఏ జ్ఞానులు మరి చదవలేకపోతున్నారు, తర్జుమా చేయలేకపోతున్నారు. Except only there was one called Daniel. కేవలం ఒక్కడే ఉన్నాడు మరి ఆ తర్జుమా చేసేదానికి, అతను దానియేలు. Hallelujah. హల్లెలూయా. May God's name be praised. దేవుని నామం స్తుతింపబడును గాక. So God's finger declared judgment on the province of Babylon. మరి బబులోను మీద దేవుని యొక్క ఆ వేలు తీర్పును తీసుకొచ్చింది. Again the finger of God మళ్ళా దేవుని వేలు demonstrate God's mercy. దేవుని కృపను తీసుకొస్తా ఉంది. If you read the gospel according to John, మరి యోహాను సువార్త మరి చూసినట్లయితే chapter 8, 8వ అధ్యాయము, where the Sadducees and Pharisees brought a woman caught in adultery. మరి చూడండి అక్కడ పరిసయ్యులు సద్దుకయ్యులు మరి ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని పట్టుకొచ్చారు. And the purpose of the bringing is to put God in trouble and kill that woman. మరి చూడండి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ ప్రభువుని మరి ఇబ్బంది పెట్టడం, ఆ స్త్రీని చంపడం వాళ్ళ ఉద్దేశము. But there in John 8, 10 and 11 we find Jesus poured out and start something writing. మరి ఆ 8వ అధ్యాయము 10, 11 వచనాల్లో మనం చూసినట్లయితే యేసు ప్రభు వంగి ఏదో రాస్తాం చూస్తా ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So when he is writing, మరి ఆ 8వ 9వ వచనంలో మరి దేవుడు వంగి రాస్తున్నప్పుడు it's also judgment to the people, those who brought that woman, but a God's mercy to that woman. మరి ఆ పట్టుకొచ్చిన వాళ్ళకైతే అది తీర్పుగా ఉన్నది, మరి ఆమెకైతే అది కృపగా ఉన్నది. Hallelujah. Hallelujah. Again we can see మళ్ళా మనం చూడగలము the finger of God. దేవుని వేలు. Please read Matthew chapter 12 verse 28. మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనం చదువుదాము.
Matthew 12:28. మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనము చదువుచున్నాను. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. Hallelujah. He said unto them, an enemy had done this. The servant said unto him, will thou... Sorry, 12:28. Matthew. Yeah. మత్తయి సువార్త If I cast out devils by the Spirit of God, then the kingdom of God is come unto you. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Now turn Luke chapter 11. మరి ఇప్పుడు లూకా సువార్త మరి 11వ అధ్యాయంలోకి వెళ్దాము. Verse 18. మరి 18వ వచనము. What do you read here? మరి ఏం చదువుతున్నాం ఇక్కడ? If Satan also be divided against himself, how shall his kingdom stand? Because you say that I cast out devils to Beelzebub. మరి సాతాను తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన ఎడల వాని రాజ్యం ఎలాగ నిలుచును? నేను బయల్జెబూబు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే. But if I by Beelzebub cast out devils, by whom do your sons cast them out? Therefore shall they be your judges. నేను బయల్జెబూలు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వెళ్ళగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పులయ్యుందురు. Verse 20. 20వ వచనము. But if I with the finger of God cast out the devils, అయితే నేను దేవుని వేలుతో దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల no doubt the kingdom of God is come upon you. నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. Do you see something here? మరి ఇక్కడ చూస్తున్నారా? In Matthew we said that by Spirit of God he cast out devils. మరి అక్కడ మత్తయి సువార్తలో చూసినప్పుడు దేవుని ఆత్మ చేత దెయ్యములు వెళ్ళగొట్టుచున్నట్టు చూస్తున్నాం. But here in Luke 11:20, మరి లూకా సువార్త 11వ అధ్యాయం 20వ he వచనంలో said, if I with the finger of God cast out devils, మరి ఆయన ఏమన్నాడంటే నేను దేవుని వేలుతో దెయ్యములు వెళ్ళగొట్టుచున్నాడులా no doubt the kingdom of God is come upon you. నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది అంటున్నాడు ఆయన. How does Jesus cast out devils? మరి యేసు ప్రభు ఎలాగ దెయ్యములను వెళ్ళగొట్టి ఉన్నాడు? By the finger of God. దేవుని వేలు చేత. The finger of God is the Spirit of God. దేవుని వేలే దేవుని ఆత్మ. And the Spirit of God is the power of God. దేవుని ఆత్మే దేవుని యొక్క అధికారము, To శక్తి. cast out devils, God does need nuclear bombs. మరి దెయ్యాల్ని మరి పోగొట్టడానికి దేవుడికి న్యూక్లియర్ బాంబులు కావాలా? He never needs AK-47. AK-47 అణుబాంబులు అక్కర్లేదు ఆయన. Just a finger is enough. ఆయన వేలు చాలు ఆయన. Not even fingers, finger. వేళ్ళు కాదండి, వేలు చాలు. Hallelujah. హల్లెలూయా. What do you find there? Fingers of a man's hand in Daniel chapter 5. మరి దానియేలు మరి 5వ అధ్యాయంలో చూసినప్పుడు మరి దేవుని వేళ్ళు అని కనబడతా ఉన్నాయి. Fingers are connected with the hand. మరి ఆ వేళ్ళన్నీ ఒక చేతిలో ఇమిడి ఉన్నాయి. How many fingers are there in hand? మరి చేతిలో ఎన్ని వేళ్ళు ఉన్నాయి? There are 5 fingers in the hand. మరి చేతిలో 5 వేళ్ళు ఉన్నాయి. But out of these 5 fingers, God uses one. మరి 5 వేళ్ళలోంచి దేవుడు ఒక్క వేలునే వాడతాడు. That one is enough to cast out devils. ఆ ఒక్క వేలు చాలండి దయ్యాలను వెళ్ళగొడతానికి. And God knows who is just that one finger. మరి దేవుడు ఆ యొక్క ఒక్క వేలుని వాడాలనుకుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. So when that manifestation comes, it shows the kingdom of God is at hand. మరి అది ప్రత్యక్షపరచబడుతున్నప్పుడు అది ఏం తెలియజేస్తుందంటే దేవుని రాజ్యము సమీపంగా ఉందని. The kingdom of God is here. దేవుని రాజ్యం ఎక్కడ ఉన్నది? When the kingdom of God is here, the king is here. మరి దేవుని రాజ్యం ఎక్కడ ఉన్నప్పుడు రాజు ఇక్కడే ఉన్నాడు. So where is the kingdom of God? మరి దేవుని రాజ్యం ఎక్కడ ఉంది? It is not going to come. ఏదో రానైంది కాదు అది. It has already అది come. వచ్చే ఉన్నది. And that's why the devils are being cast out. అందుకనే దెయ్యములు వెళ్ళగొట్టబడుతున్నాయి. The sick are being healed. మరి రోగులు స్వస్థత పొందుతున్నారు. The demons are being cast out. మరి దెయ్యాలు మరి పోతున్నాయి. And that is the vindication of God's presence. అదే దేవుని యొక్క ప్రసన్నత యొక్క రుజువు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God's name be praised. దేవుని నామం స్తుతింపబడును గాక. Hallelujah. హల్లెలూయా. God never used whole hand. దేవుడు చెయ్యంతా వాడండి. Out of the hand, one finger enough.
ఈ చెయ్యి మొత్తంలోంచి ఒక్క వేలు చాలు ఆయనకి. So if one finger can cast out devils, మరి ఒక్క వేలు మరి దెయ్యాలను వెళ్ళగొట్టగలిగితే, just you think, మరి ఆలోచించండి, when he used his whole body, what would be the result? మరి ఆయన దేహం మొత్తాన్ని వాడితే దాని ఫలం ఏంటి? While Jesus was in this earth, he never used whole body. He just used one finger. మరి ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన దేహం అంతా వాడలేదండి, ఒక్క వేలు మాత్రం వాడాడు. One finger. ఒక్క వేలే. Why one finger? ఎందుకు ఒక్కేలే? Hallelujah. హల్లెలూయా. I tell you, there are 5 fingers in the hand. నేను చెప్తున్నా 5 వేళ్ళు ఉన్నాయి మన చేతిలో. That's why God did not put sevenfold ministries in the church. దేవుడు సంఘంలో 7 రకాల పరిచర్యలు పెట్టలా. For the edification of the church. మరి ఆ సంఘము మరి క్షేమాభివృద్ధి కొరకు He just put 5-fold ministries. ఆయన కేవలం 5 పరిచర్యలను పెట్టాడు. Because in his hand only there are 5 fingers. ఎందుకంటే ఆయన చేతిలో 5 వేళ్లే ఉన్నాయి. 5 is the number of grace. ఎందుకంటే 5 అనేది కృపకు. So when the hand came, there came grace. అంటే హస్తం వచ్చిందంటే కృప వచ్చింది. In the Belshazzar feast, the hand of God come. మరి బెల్షస్సర్ విందులో మరి దేవుని హస్తం వచ్చింది. With the 5 fingers writing mene mene tekel upharsin. మరి 5 వేళ్ళు రాస్తా ఉన్నాయి మెనే మెనే టికెల్ ఉపార్సిన. And when that came, మరి అది వచ్చినప్పుడు it is a judgment for Belshazzar, but a deliverance for the anointed vessels. మరి అభిషేకింపబడిన పాత్రలకు అయితే విడుదల, మరి ఆ హస్తం వచ్చినప్పుడు అయితే బెల్షస్సర్కి అయితే తీర్పది. So today, మరి ఈ దినాన our Lord Jesus Christ is a lion to the wall, but the lion to the brand. మరి యేసు ప్రభువు వారు లోకానికి సింహంగా ఉన్నాడు, మనకైతే గొర్రెపిల్లగా ఉన్నాడు. Amen. ఆమేన్. May God's name be praised. దేవుని నామం స్తుతింపబడును గాక. And that is what the reason. అదే కారణం బట్టి Before David meet Goliath, మరి దావీదు గొలియాతుని ఎదుర్కొనే ముందు he went to the brook and collected 5 stones. మరి ఆ వాగు దగ్గరికి వెళ్ళి 5 రాళ్ళు 5 గులకరాళ్ళు తీసుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. 5 stones. 5 గులకరాళ్ళు. And he did not use all 5. మరి 5 గులకరాలు వాళ్ళ He only used 1. ఒక్క రాయినే వాడాడు. Hallelujah. హల్లెలూయా. For Goliath, 1 stone is enough. ఎందుకంటే ఆ గొలియాతుకి ఒక్క రాయి చాలు. And there are still 4 more stones are remaining. ఇంకా 4 రాళ్ళు పక్కన అలాగే ఉన్నాయి. Who will use that 4 stones? ఎవరు వాడతారో రాళ్ళని? Bride will use. వధువు వాడుద్ది. Hallelujah. హల్లెలూయా. Jesus used 1 stone. యేసు ప్రభు ఒక వేలును వాడాడు. Jesus used 1 finger. యేసు ప్రభు ఒక రాయిని వాడాడు. Now the bride will use rest of the fingers. మరి వధువు ఇప్పుడు మిగతా వేళ్ళను వాడుద్ది. May God's name be praised. దేవుని నామం స్తుతింపబడును గాక. And that David story we know. దావీదు కథ మనకి తెలుసు. It's a very familiar. చాలా But I want to bring one point there today for you. అయితే మీతో ఒక్క విషయం అందులోంచి I మాట్లాడాలనుకుంటున్నాను. hope you'll be blessed. మీరు దీవింపబడతారు అనుకుంటున్నాను. And when David took the 5 stones, మరి దావీదు ఆ 5 రాళ్ళను తీసుకున్నప్పుడు the Holy Spirit wrote there smooth 5 stones. పరిశుద్ధాత్మ ఏం రాసిందంటే నున్నని 5 రాళ్ళని రాసింది. Not hard stones. మరి గట్టి రాళ్ళు, మరి గరుగ్గా ఉండే రాళ్ళు కాదు. No raw stones. Rough stones. మరి ఆ మొనటగా ఉన్న రాళ్ళు కాదు అవి. It said polished stones, smooth stones. మరి నున్నగా ఆ నునుపైన రాళ్ళను తీసుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. And he put it in his bag. ఆ నునుపైన నున్నని ఆ గులకరాళ్ళను తీసుకొని బ్యాగులో వేసుకున్నాడు. Covered with honey. Covered with honey. Honey. Yes. అది తేనె చేత కప్పబడింది. यार जो मधु से पूरा कवर ठपके रहेगा, अगर उनसे हम निकालेंगे तो क्या आएगा? చూడండి, ఆ తేనె లోపల వేసినప్పుడు ఆ తేనెలోంచి మరి తీసినప్పుడు ఏం వస్తుంది? क्या कड़वा आएगा? చేదు వస్తుందా? जो पत्थर मधु से ढपा हुआ है, अगर वो पत्थर को हम टेस्ट करेंगे, क्या कड़वा लगेगा और मधुर लगेगा? చూడండి, మరి ఆ రాయి తీసుకొని మనం రుచి చూసినప్పుడు ఆ తేనెలోంచి రాయి తీసి రుచి చూసినప్పుడు అది తీగా ఉంటదా చేదుగా ఉంటదా? There is no bitterness in honey. Honey is always sweet. తేనెలో ఏ మాత్రం చేదు ఉండదండి, మాధుర్యంగా ఉంటది. Hallelujah. Hallelujah. So before he used by God to defeat Goliath, to kill your enemy, have victory over them. మరి ఆ గొలియాతుని చంపే ముందు, మరి ఆ గొలియాతుని హతమార్చే ముందు, శత్రువుని ఓడించే ముందు,
You need to be covered by the honey. నీవు ఆ తేనె చేత మరి కప్పబడాలి. That's why Brother Branham again and over again said, be sweet, be sweet. అందుకనే ప్రవక్త మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాడు, మాధుర్యముగా ఉండు, మాధుర్యముగా ఉండు. How can you be sweet? నువ్వు మాధుర్యముగా ఎలా ఉంటావు? Be covered by the honey. కేవలము ఆ తేనె చేత కప్పబడు. But before you covered by the honey, అయితే ఆ తేనె చేత కప్పబడే ముందు you need to have this smooth stone. నీవు ఆ నున్నటి మెత్తని రాయి కావాలి నీకు. That's very, very important. చాలా ముఖ్యం అది. If you are not smooth stone, నీవు గాని ఆ మెత్తని నున్నటి రాయి కాకపోతే what will happen? ఏమవుద్ది? Before you bring injury to your enemy, he will bring injury to the one who uses. మరి చూడండి, ఆ రాయి ఏమవుతుందంటే ఆ శత్రువుని గాయపరిచే దానికి బదులుగా ముందు నిన్నే గాయపరుచుద్ది. Hallelujah. హల్లెలూయా. That's what happened. So many ministries. చాలా పరిచర్లు అదే జరుగుతా ఉన్నాయి. In the fivefold ministry, there are so many ministries are there today. ఈ 5 పరిచర్లు అనేకమైన పరిచర్లు ఉన్నాయి ఈ రోజు. Instead of becoming a blessing for the church, for the congregation, for the people, they have become an injury. చూడండి, సంఘానికి వాళ్ళు మాధుర్యముగా ఉండేదానికి బదులు గాయాలు చేసే వాళ్ళుగా ఉన్నారు ఆ పరిచారకులు. You know why? ఎందుకో తెలుసా? Because they are not polished smooth stones. They are still rough stones. ఎందుకంటే వాళ్ళు నున్నటి మెత్తని రాళ్ళులాగా లేరు కానీ వాళ్ళు గరుకైన రాళ్ళుగా ఉన్నారు. And you cannot be smooth outside the brook. చూడండి, నువ్వు ఆ యొక్క వాగు వెలుపల నువ్వు ఆ నున్నగా తయారవ్వలేవు. You should be inside the brook. నువ్వు ఆ వాగులోనే ఉండాలి. The stream should continuously fall upon you. చూడండి, ఆ యొక్క ప్రవాహం అనేది నీ మీద నుంచి దాటి వెళుతూనే ఉండాలి. So when it constantly flows on you, over you, మరి ఆ యొక్క ప్రవాహం నీ మీద నుంచి పోతూ ఉన్నప్పుడు day by day washing, దినానికి కడగబడుతూ, it grabs all the darts, all the hornets out of you and make it smooth. చూడండి, ఆ పైనున్న గరుకుని అంతా తీసేసేసి ఆ యొక్క గట్టిదనాన్ని తీసేసేసి నున్నగా నునుపుగా చేస్తుంది. So that is very much important for the fivefold minister to come under that brook, that anointing, to be smooth by themselves. చూడండి, ఆ 5 పరిచర్లో ఉన్న వాళ్ళు మరి ఆ యొక్క అభిషేకము కిందకు వచ్చి ఆ నునుపుగా మరి తేలాలి. And say, God, whatever the hardness is mean, you just grab and take it away, Lord. ప్రభువా, నాలో ఉన్న ఆ యొక్క కాఠిన్యాన్ని తీసేసి నన్ను నునుపుగా చేయి ప్రభువా అని అడగాలి. The ego, the hatred, the self-righteousness, that I that is in me, you take it away, Lord. నాలో ఉన్న ఆ యొక్క అహము, ఆ స్వనీతి, నేను అనేది నాలోంచి తీసే ప్రభువా అని అడగాలి. Hallelujah. Smooth stone required. ఆ యొక్క మెత్తని రాయిగా ఉండాలి. David took smooth 5 stones. చూడండి, ఆ దావీదు మెత్తని ఆ నున్నని రాళ్ళు తీసుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. And Brother Branham said, one is J. ప్రవక్త బ్రహ్నాం గారు ఏమన్నాడంటే ఆ నున్నని రాయిని ఒకదాన్ని జే అంటున్నాడు. Another stone is E. ఇంకొక రాయిని ఈ అంటున్నాడు. Another stone is S. ఇంకొక రాయి ఎస్ అంటున్నాడు. Another is U. ఇంకొకటి యు. Another stone is S. ఇంకోటి ఆఖరిది ఎస్. He said J and S, E and S, U, S. మరి ఏమన్నాడంటే ప్రవక్త మరి JESUS అంటున్నాడు. The one stone never makes Jesus. ఒక్క రాయి యేసుని చేయలేదు. No, లేదండి. it's a part of Jesus. అది యేసులో ఒక భాగము, but not Jesus. అయితే యేసు కాదు. But when JESUS Jesus come together, they make Jesus. అయితే ఆ JESUS అనేది ఆ 5 మరి ఒకటిగా వచ్చినప్పుడే యేసుని చేస్తాయి. But every individual ministry are part of Jesus. అయితే ఈ వ్యక్తిగతమైన ప్రతి పరిచర్య యేసులో భాగమై ఉన్నాయి. So Jesus, whole Jesus had that fivefold ministry. కనుక ఆ యేసు అనే ఆ పూర్ణత్వము 5 పరిచర్యలు కలిగి ఉన్నాడు. Jesus was pastor, Jesus was apostle, Jesus was teacher, he was prophet, he was evangelist. ఎందుకంటే యేసు ప్రభువే ఆయన అపోస్తలుడు, ప్రవక్త, సువార్తికుడు, కాపరి, ఉపదేశకుడు. He was a complete stone. ఎందుకంటే ఆయన సంపూర్ణమైన రాయి. And today we are cut out of that stone. మనము ఆ రాయిలోంచి మరి కట్ చేసి తీయబడ్డాము. And to bring forth that complete Jesus, మరి ఆ పరిపూర్ణమైన యేసుని తీసుకొచ్చేదానికి we need to be covered by the honey. మనము ఆ తేనె చేత కప్పబడాలి.
Hallelujah. హల్లెలూయా. Then we can come in one unity forming Jesus. మరి అప్పుడు మనము ఒక ఐక్యతతో యేసుని మరి రంగం మీదకి తీసుకొని రాగలము. Hallelujah. హల్లెలూయా. Trying to do God a service without being the will of God. మరి దేవుని చిత్తము లేకుండా మరి ఆయనకు సేవ చేయడం అనే వర్తమానము. 65 July 18. జూలై 18, 1965. But now notice. ఇప్పుడు గమనించండి. Influence. ఆ యొక్క ప్రభావము. Sometimes great guys get together. మరి చాలా సార్లు గొప్ప వ్యక్తులు కలుసుకొని You hear them say great so and so. మరి మీరు చెప్తా ఉంటారు వాళ్ళు పలానా అని. And great so and so. ఆ పలానా వాళ్ళు our great. నేను ఈ గొప్ప. That's the confusion in the message today. అదే వర్తమానంలో ఉన్న గలిబిలి ఈ దినాన. There are some great guys get together. మరి చాలా గొప్ప వాళ్ళంతా ఒకటిగా కూడుకొని and you hear them say great so and so. మరి వాళ్ళు చెప్తా ఉంటారు ఇదో గొప్ప పలానా గొప్ప great so and so. గొప్ప పలానా గొప్ప and వాళ్ళు. they will say our great. వాళ్ళు మన గొప్ప అంటారు. our great pastor. మన గొప్ప పాస్టర్ అంటారు. our great evangelist. మన గొప్ప సువార్తికుడు అంటారు. our great song leader. మన గొప్ప మరి పాటలు నడిపించే our great deacon. మన గొప్ప డీకన్ అంటారు. You know, great so and so. గొప్ప పలానా అంటారు. they make some greats. మరి people make some great. చూడండి ప్రజలు గొప్ప వారినిగా చేస్తా ఉంటారు కొంత. they make some great preachers. people make some great preachers, great pastors. ప్రజలు కొంతమంది గొప్ప కాపరులు చేస్తారు, గొప్ప బోధకులను చేస్తా ఉంటారు. thus now the competition of great is going on. చూడండి ఆ గొప్ప అనే ఆ పోటీ నడుస్తా ఉంది ఇప్పుడు. some great in India. చాలా గొప్పవారు భారతదేశంలో. some great in America. అంత గొప్పవారు అమెరికాలో. some great in Canada. కెనడాలో గొప్పవారు. some great in South Africa. సౌత్ ఆఫ్రికాలో గొప్పవారు. they are not great. వాళ్ళేం గొప్పవాళ్ళు కాదు. but there are some group of people make them great. మరి వాళ్ళేం గొప్పవాళ్ళు కాదు కానీ కొంత గుంపు ప్రజలు వాళ్ళని గొప్పవాళ్ళుగా చేస్తారు. and there are also some those who made themselves great. మరి కొంతమంది ఉన్నారు వాళ్ళు మేము గొప్పవాళ్ళం అని చెప్పుకునేవాళ్ళు. but the right spirit says. అయితే సరి అయిన ఆత్మ ఏం చెప్తుందంటే, the spirit behind the message says, వర్తమానం వెనుకున్న ఆత్మ ఏం చెప్తుందంటే, do not never do that. ఎప్పుడు ఆ పని చేయొద్దు అంటుంది. there is no great ones among us. మనలో ఎవరు గొప్పవారు లేరు. there is only one great one. కేవలం ఒక గొప్పవాడే ఉన్నాడు. and that is God. ఆయనే దేవుడు. we are brother and sister. మనము సహోదరులము. I don't care if you are pastoring a church that has got 5 people in it. నాకేం పర్వాలేదు నువ్వు 5 సంఘ సభ్యులను కలిగి ఉన్నా సరే. we have a good news for you my friends today. మరి నీ స్నేహితులారా మీకు ఒక మంచి వార్త కలిగి ఉన్నాం. if you are discouraged because your church size is very small. మరి నీ సంఘము చాలా చిన్నదని నువ్వు నిరాశ పొందుతుంటే ఓ కాపరి. if you are only pastoring 5 people. 5 మంది ప్రజలకే నువ్వు కాపరిగా ఉన్నట్టయితే. and you are saying your neighbor pastor is pastoring 500 people. నీ పక్కనున్న పాస్టర్ గారు 500 మంది సంఘాన్ని కలిగి ఉన్నాడంటే. and you want to be like him. నీవు ఆయనలాగా ఉండాలనుకుంటే. if you want to be more than him. నువ్వు ఆయన కంటే ఇంకా ఎక్కువ అవ్వాలనుకుంటే. if you are praying that your church should grow to 1,000. మరి నీ సంఘం 1000 మందిగా మారాలని నువ్వు పెరగాలని ప్రార్థిస్తూ ఉంటే. so you will get a big attention than the fellow pastor. మరి నీ యొక్క ఆలోచన అంతా నీ పక్కనున్న పాస్టర్ గారి మీదకి పోద్ది. then that's the wrong attitude my friend. అది తప్పుడు ఉద్దేశము. that's not the right spirit at all. అది సరైన ఆత్మ కాదు. brother Branham says, ప్రవక్త ఏం చెప్తాడంటే, I don't care if you are pastoring a church that has got 5 people in it. నాకేం పర్వాలేదు నువ్వు 5 మంది సభ్యులను కలిగి ఉన్నా సరే సంఘ సభ్యుల్ని. that do not make you little. నీవు 5 కాపరిగా ఉన్నా అది నేనేం తక్కువవాడిగా చేయట్లా. that makes you a brother. అది నిన్ను ఒక సహోదరుడిగా చేస్తుంది. I want to give a message here now. మీకు ఒక వర్తమానం ఇవ్వాలనుకున్నా ఈ దినాన. if God has blessed you with a congregation of 700-800. మరి ఒకవేళ దేవుడు మీకు 700-800 మంది ఆ యొక్క సంఘ సభ్యులతో దీవిస్తే. may God's name be praised for that. దేవుని నామం స్తుతింపబడును గాక. and where your fellow minister. మీ తోటి సేవకుడు who has only 5 people. ఒకవేళ 5 సంఘాన్ని కలిగి ఉంటే. don't underestimate him. అతన్ని ఏమాత్రం తక్కువ చేసి చూడొద్దు. don't look him down. అతన్ని కించపరిచి చూడొద్దు. don't compare him with your anointing. నీ అభిషేకముతో అతన్ని నువ్వు పోల్చుకోవద్దు. no, లేదండి. don't make that little. వాళ్ళని ఏదో తక్కువ వాళ్ళగా చేయకండి. still he is your brother. ఇంకా అతను నీ సహోదరుడే. hallelujah. hallelujah. see, if you have
true to God's word, నీవు చూడు, నీవు గాని వాక్యానికి మరి నీవు గాని సత్యంగా ఉండుంటే, do not care what, ఆ do not care what, how you don't get little. చూడండి, నీవు తగ్గించుకోవడానికి ఏం జరిగినా ఏమైనా సరే అనవసరము. God do not have little children and big children. ఎందుకంటే దేవుడికి ఎక్కువ మంది ప్రజలు తక్కువ మంది ప్రజలు అనేది లేదండి. He just has children. ఆయన కేవలము ఆయన పిల్లల్నే కలిగి ఉన్నారు. All the same. వాళ్ళందరూ ఒకటిగా ఉన్నారు ఆయన. Do you think in this lockdown period, మరి నువ్వు అనుకున్నావా ఈ లాక్డౌన్ సమయంలో all the small churches are closed and wide churches are open? మరి చిన్న సంఘాలన్నీ మూయబడి పెద్ద సంఘాలు తెరవబడి ఉన్నాయి అనుకుంటున్నావా? It is because big pastor, he can preach, he can go to church. మరి ఆయన పెద్ద పాస్టర్ గారు, మరి ఆయన ప్రసంగించగలడు, మరి సంఘానికి మరి వెళ్దాం అని అనుకుంటున్నావా? My dear brothers, sisters, God is speaking to us something. నా ప్రియమైన సహోదరుడా, దేవుడు ఏదో మనతో మాట్లాడుతా ఉన్నాడు. Through this lockdown, he wants to make us humble. మరి ఈ లాక్ డౌన్ లో దేవుడు మనల్ని దీనులుగా చేయాలనుకుంటున్నాడు. He is hunting after his word. మరి ఆయన వాక్యంతో మనల్ని వేటాడుతా ఉన్నాడు ఆయన. To bring out his own attributes and character in his children. ఎందుకంటే ఆయన గుణలక్షణాలు, ఆయన పోలిక ఆయన ప్రజల్లో తేవాలనుకుంటున్నాడు ఆయన. So may the spirit of great and big die. పెద్ద చిన్న అనే ఆత్మ మరి మీలో చనిపోను గాక. There is no big, there is no small. పెద్దోళ్ళు చిన్నోళ్ళు అనేది ఏమాత్రము లేదండి. We are all brothers and sisters. మనమందరము సహోదరులమే. 59 August 28. అది ఆగస్టు 28 సంవత్సరము. Question answer. ప్రశ్నలు జవాబుల్లో 71. 71వ పేరా. It is God has a hard time trying to get somebody that he can deal with. మరి దేవుడు ఒక గొప్ప సమయాన్ని కలిగి ఉన్నాడు ఎవరో ఒకరితో ఆయన డీల్ చేయడానికి. That will stay humble and meek and stay in the place until God calls him to do something. మరి దేవుడు ఏదో ఒకటి అతను చేసేదాకా, మరి అతన్ని పిలిచేదాకా అతను తగ్గించుకొని వినయ మనస్కుడై ఉండాలని. You believe that? See, దాన్ని మీరు నమ్ముతున్నారా? చూడండి, a man that God can bless him, he will still keep himself a man, not be an angel or a god. చూడండి, దేవుడు ఆశీర్వదించే వ్యక్తి అతను మనిషిగానే మానవుడిగానే ఉంటాడు గాని ఏదో ఒక దేవతగా లేకపోతే ఒక దూతగా ఏమాత్రం ఉండడు. Hallelujah. Hallelujah. Let me read it again. మళ్ళా చెప్తున్నాను, God has a hard time దేవుడు మరి ఒక గట్టి సమయాన్ని కలిగి ఉంటాడు. trying to get somebody that he can deal with. ఎవరో ఒకరితో ఆయన డీల్ చేయడానికి పొందుకొని that will stay humble and meek. వాళ్ళు విధేయతతోను వినయ మనస్కులై ఉండి stay in the place until God calls him to do something. మరి దేవుడు ఏదో ఒక కార్యం అతను చేసేదానికి పిలిచేదాకా అతని స్థానంలో నిలబడి ఉంటాడు. A man that God can bless and he will still keep himself a man. మరి చూడండి, ఆ వ్యక్తి ఎంత దీవించబడినా సరే అతను మానవుడిగానే ఉంటాడు. Not be an angel or a god. అతను మానవుడిగా తగ్గించుకునే ఉంటాడు గాని ఒక దేవతగా లేకపోతే ఒక దేవదూతగా అతను మారడండి. Once God start to use somebody, మరి దేవుడు ఒక వ్యక్తిని వాడటం ప్రారంభించినప్పుడు people are used, people are blessed by the ministry. మరి మనుషులు ఆ యొక్క పరిచర్య ద్వారా దీవించబడినప్పుడు many people come to God. చాలా మంది దేవుని దగ్గరికి వస్తారు. many baptism taking place. చాలా మంది బాప్తిసాలు పొందుకుంటారు. many people being healed. చాలా మంది స్వస్థత పొందుకుంటారు. Then slowly he puffs up himself. నెమ్మదిగా అతను గర్విస్తాం and when he tries to make him an angel or a god, మరి అతను ఒక దేవదూతలాగో లేకపోతే ఒక దేవుళ్లాగా మరి ప్రవర్తిస్తాం ప్రారంభించినప్పుడు then the flow of the spirit of God stops there. చూడండి, అక్కడ దేవుని యొక్క ప్రవాహము ఆగిపోద్ది. and God also stops to bless. దేవుడు దీవించడం కూడా ఆపేస్తాడు అక్కడ. and it gets very hard time to use that vessel. చూడండి, ఆ వ్యక్తిని వాడటానికి చాలా కష్టమైన సమయాన్ని ఉంటది. and as soon as God start to use you, మరి దేవుడు గాని వాడుకుంటాం ప్రారంభించినప్పుడు when you try to get people's attention towards you, then your people's attention to God. Instead of getting attention of congregation towards God, if you try to get attention towards you, చూడండి, ఆ దేవుని వైపు ప్రజల యొక్క ఆ యొక్క ఆలోచన తిప్పడానికి బదులు నీ వైపు గాని అతని ప్రజల యొక్క ఆలోచన తిప్పుకుంటే then God finds a hard time. దేవుడు మరి కఠిన సమయాన్ని కలిగి ఉంటాడు. as soon as a man gets blessed and has a little something given to him, మరి he wants to become a god. మరి చూడండి, ఆ దేవుడు ఏదో కొద్దిగా మనిషిని ఆశీర్వదించి ఏదో ఇస్తే అతను ఒక గొప్ప దేవుడిగా మారాలనుకుంటాడు.
He wants to become an angel. అతను ఒక దేవదూతగా మారిపోవాలనుకుంటాడు. We find there are so many angels in the message today. చూడండి వర్తమానంలో చాలా దూతలు మనం కనుగొంటున్నాం. They are not satisfied with the seventh angel with a 7-letter man ends with HMA. చూడండి వాళ్ళ 7వ వర్తమానికుడితో 7 దూతలతో సరిపోవట్లేదు, వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలనుకుంటున్నారు. When God used them through this message, మరి దేవుడు ఈ వర్తమానం ద్వారానే వాటిని వాడినప్పుడు and God blesses them, దేవుడు వారిని దీవించిన తర్వాత and they are known to all, వాళ్ళందరికీ తెలిసిన తర్వాత then they are not happy with that. దాన్ని బట్టి దాంతో వాళ్ళు సంతోషంగా లేకుండా They want to identify themselves with ... మరి ఆ డాట్ తో మరి ఏదో దేంతోనో వాళ్ళు పడాలనుకుంటారు. They want to be the 8th star, 8th angel, black angel, so and so forth. చూడండి ఆ 8వ దూత 8వ నక్షత్రము ఆ యొక్క నల్లని ఆ దూత అని వాళ్ళు ఏదో చెప్పుకోవాలనుకుంటారు. And they start troubling God. ఆ తర్వాత దేవుడికి సమస్యాత్మకంగా తయారవుతారు. They brings mess and confusion and chaos. వాళ్ళు గలిబిలి మరి ఆ యొక్క గందరగోళాన్ని తీసుకొస్తారు. Hallelujah. Becoming a God. దేవుడిగా మారటం. See, I want to hit this point here. ఈ విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. He wants to become a God. అతను దేవుడు అవ్వాలనుకుంటున్నాడు. Hallelujah. Hallelujah. Wants to become a God. అతను దేవుడు అవ్వాలనుకుంటున్నాడు. Wants to become an angel. దేవదూతగా అవ్వాలనుకుంటున్నాడు. होने के लिए कोशिश करना. చూడండి దేవదూతగా అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. इसका मतलब దాని అర్థం ఏంటి? He is not yet God. అతను దేవుడు కాదు. You understand? అర్థమవుతుందా? One who is made God, ఎవరైతే తనకు తాను దేవుడిగా తయారు చేసుకున్నాడో, one who is already God, ఎవరైతే తనకు తాను దేవుడిగా ఉన్నాడో, one who is already God, will never try to make himself God. That's what, brother. ఎవరైతే తనకు తాను దేవుడిగా ఉన్నాడో అతను దేవుడిగా చేసుకోవాల్సిన అవసరం లేదు. When he wants to make himself God, means doesn't know he's already God. తనకు తాను దేవుడిగా లేనివాడు దేవుడు అవ్వాలనుకుంటే అవ్వలేడు. Now God never tries himself to be proved God. మరి దేవుడు ఎప్పుడు తను దేవుడని రుజువు చేసుకోవాలని ప్రయత్నించడు. He never does anything to become a God. అతను దేవుడుగా ఉండాలని ఏది రుజువు చేయాలని ప్రయత్నించడు. Whatever he does, it is because it is his attributes he's manifesting that he is God. ఆయన దేవుడు కనుక ఆయనలో ఉన్న ఆ గుణ లక్షణాలు ఆయన దేవుడని రుజువు చేస్తున్నాయి. May God's name be praised. దేవుడి నామం మరి స్తుతింపబడును. Moses never tried to project himself as God before Pharaoh. మరి మోషే ఎప్పుడు ఆ యొక్క ఫరో ముందు తను దేవుడిగా చూపించుకోవాలని ప్రయత్నించలేదు. God made him a God to Pharaoh. ఎందుకంటే దేవుడు మోషేని దేవుడిగా చేశాడు ఫరోకి. What about you and me today? నీ సంగతి నా సంగతి ఏంటి దినాన? If God has made us gods, దేవుడు మనల్ని దేవుళ్ళుగా చేసినప్పుడు, if God has made us kings and priests, దేవుడు మనల్ని రాజులకు యాజక సమూహంగా చేసినప్పుడు, why we want to act like God and act like priests when we are priests and kings? మనము రాజులను యాజకులమైనప్పుడు ఎందుకు అలా ఉండాలని ప్రయత్నించడము? When we are trying to act like, that proves we are not. మరి మనము అలాగా ఉండడానికి ప్రయత్నించామంటే మనం కాదని రుజువు చేస్తా ఉంది. Hallelujah. Hallelujah. What I do, నేనేం చేస్తున్నాను? what me and mine. నేను నాది. Hallelujah. He wants to see. He wants to become a God. He wants to become an angel. He wants to become some great person. What I do, what me and mine, all that. చూడండి, అతను ఒక గొప్ప వ్యక్తి కావాలనుకున్నాడు, ఒక గొప్ప దూత లేకపోతే ఒక గొప్ప దేవుడిగా మారాలనుకున్నాడు. అతను నేను అని చెప్ప ప్రయత్నిస్తూ ఉన్నాడు. It's my preaching. ఇది నా బోధ. It's my walk. ఇది నా నడక. It's my prayer. ఇది నా ప్రార్థన. It is my people. ఇది నా ప్రజలు. It is my believer. ఇది నా విశ్వాసులు. I have baptized them. నేను వారిని బాప్తిస్మం ఇచ్చాను. So this me and mine. నేను we forgot. మనం మర్చిపోతాము. How can I preach today? How can I preach to you today? నేను మీకు ఎలా బోధించాలనే విషయము. If God has not made this mouth, దేవుడి నోరుగా చేయకపోతే how can I speak to you? నేను మీతో ఎలా మాట్లాడగలను? If God has not put this breath in me, ఈ ఊపిరి నాలో పెట్టకపోతే how can I lay hands upon you? నేను మీ మీద ఎలా చేయించగలను? If God has not given this hand to me, మరి దేవుడు ఆ చేయి నాకు ఇవ్వకపోతే, there are so many people today, they don't have hands. మరి చాలా మందికి ఈ రోజు చేతులు లేవు. How can I walk and come to you?
మరి నేను ఎలా నడిచి రాగలను మీ వద్దకు? If I don't have legs, నా కాళ్ళు లేకపోతే? how can I see you if I didn't have eyes? నా కళ్ళు లేకపోతే మిమ్మల్ని ఎలా చూడగలను? Does eyes belong to me? ఈ కళ్ళు నాకు చెందినవేనా? Am I the creator of the eyes? నేను నా కళ్ళకు సృష్టికర్తనా? So all these hands, eyes, all the being reminds me there is a creator. ఈ నా కళ్ళు, నా చేతులు, నా కాళ్ళు, నా సమస్తము నన్ను చూసినప్పుడు ఒక సృష్టికర్తనే ఒకడు ఉన్నాడని నాకు జ్ఞాపకం So చేస్తాను. without him, what is me? ఆయన లేకుండా నేనేంటి? My dear brothers and sisters, that's what Jesus said. Without me, you can do nothing. అందుకనే యేసుప్రభు ఏమన్నాడు, నేను లేకుండా మీరేం చేయలేరు అంటున్నాడు. There are so many try to clap their hands, but they cannot clap. చాలా మంది మరి చప్పట్లు కొట్టాలని ప్రయత్నిస్తారు కానీ చప్పట్లు కొట్టలేరు. Because maybe they have hands but no fingers. చూడండి, వాళ్ళకి చేతులు ఉండొచ్చు కానీ వేళ్ళు లేకపోవచ్చు. But praise God, we have got fingers. దేవునికి స్తోత్రం, మనకి వేళ్ళు ఉన్నాయి. So why don't you say thank you, Lord, for this? మరి దీన్ని బట్టి దేవుడా నీకు స్తోత్రం అని ఎందుకు చెప్తావు? Thank you for my eyes. నా కంటిని బట్టి నీకు స్తోత్రం. Thank you for my mouth. నా నోటిని బట్టి నీకు స్తోత్రం. Thank you, I can sing today, Lord. ప్రభువా నేను పాడగలను ఎందుకు It చెప్పలేదు? is because you have poured that breath upon me. ఎందుకంటే ఆ జీవం నాలో పెట్టావు నీవని. There are so many today don't have breath. మరి చాలా మందిలో మరి ఊపిరి లేదు ఇది నాన్న. But we are alive. అయితే మనం సజీవంగా ఉన్నాము Only because of His grace. కేవలం ఆయన కృపను బట్టి. So why to say me, me and mine? ఎందుకు నేను నాదని చెప్పుకోవడం? That's a wrong attitude. అది తప్పుడు ఉద్దేశము. May this wrong attitude die today. మరి ఆ తప్పుడు ఉద్దేశము మరి చనిపోవును గాక. Hallelujah. హల్లెలూయా. God's hunting for somebody దేవుడు ఎవరి గురించో వేటాడుతా ఉన్నాడు. who He could bless and pour out the blessing. మరి ఆయన పట్టుకొని మరి అతనిలో ఆయన్ని దీవెన పోయడానికి. And more He bless, the literal the man shall become. మరి చూడండి ఎంత మరి దేవుడు ఆశీర్వదిస్తాడో ఆ మనిషి అంతగా తగ్గించుకుంటూ ఉంటాడు. That's very important. అది చాలా ముఖ్యం. అది So the more you get God, మరి దేవుడు దైవత్వం ఎంత పొందుకుంటావో the నీవు, more of God you have, దేవుని ఎక్కువగా ఎంత కలిగి the ఉంటావో, more of revelation you have. ఎంత బయలుపాటు నువ్వు కలిగి ఉంటావో, What is the sign and vindication of it? దాని సూచన ఏంటి? The more you submit yourself to God, దేవునికి నీవు అంతగా సమర్పించుకుంటావు. the more you submit yourself to God, దేవునికి నువ్వు ఎంతగా the సమర్పించుకుంటావో more power releases out of you, మరి అంత శక్తి నీలోంచి బయటకు వస్తుంది. and that resists the devil, and the devil flees away. ఆ యొక్క శక్తి నీలోంచి బయటకు వచ్చి సాతాన్ని ఎదురిస్తుంది. ఆ సాతాను పారిపోతాడు. Hallelujah. హల్లెలూయా. And you will never get more of God until you become nothing. చూడండి, నువ్వు ఏమాత్రము నేను అయోగ్యుడని నువ్వు ఎదిగే వరకు దేవుడి నుండి ఏం పొందుకోలేవు. May this coronavirus do this great work in your life. మరి ఈ కరోనా వైరస్ మీ జీవితాల్లో ఈ గొప్ప కార్యము చేయను గాక. May this make you are nothing. May this make you are nothing. మరి ఇది మిమ్మల్ని మరి మేమేమి కాదని మీరు ఎరుగినట్లు చేయను గాక. You have got to be belittle yourself. మీరు చాలా తగ్గించుకోవాలా. He that will exalt himself, ఒకవేళ మీరు గాని హెచ్చించుకుంటే God will bring abase. దేవుడు He that exalt himself, God will bring abase. తగ్గిస్తాడు. He that will humble himself, ఎవరైతే తగ్గించుకుంటారో God will exalt. వాళ్ళు హెచ్చింపడతారు. What do you want? ఏం కావాలి మీకు? You want kick down from God? దేవుడు మిమ్మల్ని తన్ని తోసేయడం కావాలా? You want him to kick you out? దేవుడు మిమ్మల్ని తోసేయడం మీరు కోరుకుంటున్నారా? Or you want him to lift you up? మరి దేవుడు మిమ్మల్ని హెచ్చించడం కోరుకుంటున్నారా? If you want a lift from him, దేవుడు మిమ్మల్ని హెచ్చించాలని కోరుకుంటే how humble you be humble. మీరు ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకోండి. How little you become, you be little. నువ్వు ఎంత విధేయుడిగా ఉండాలో అంత విధేయుడిగా Then in ఉండండి. due time God will exalt you. మరి ఆ యొక్క మరి సమయంలో మరి దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. Hallelujah. హల్లెలూయా. God will exalt. దేవుడు హెచ్చిస్తాడు. You have got to get little before you can get big. మరి నీవు హెచ్చింపబడే ముందు తగ్గించుకోవాలా. You will never be big in your own self. నీవు ఏ మాత్రం మరి గొప్పగా నీవు అవ్వలేవు. You will only be as big as God will be big in you. మరి దేవుడు ఎంత గొప్పవాడో అంత దాన్ని బట్టే నీవు గొప్పవాడు అవుతావు. So Lucifer is on earth today trying to walk in the church to accomplish the same purpose that is started before the foundation of the world. మరి జగత్తునాది వేయబడక ముందు ఏ ఉద్దేశం అయితే దేవుడు ఉద్దేశించున్నాడో ఆ ఉద్దేశాన్ని Lucifer is on earth today trying to walk in the church to accomplish the same purpose that is started before the foundation of the world.
చూడండి, జగత్పునాది వేయబడక ముందు ఏదైతే మరి ఆ ఉద్దేశము కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చడానికి ఈ భూలోకంలో మరి సంఘంలో కార్యాలు చేయడానికి ఆ యొక్క లూసిఫర్ ప్రయత్నిస్తూ ఉన్నాడు ఈ దినాన. See, it is not just God walking. మరి దేవుడు పనిచేయడం కాదు అక్కడ. It is Lucifer also walking on earth. చూడండి, భూమి మీద లూసిఫర్ కూడా నడుస్తూ ఉన్నాడు. God is using his tools. దేవుడు ఆయన పనిముట్లు వాడుతున్నాడు. Accomplish his purpose and program. మరి ఆయన ఉద్దేశాలు ఆయన ప్రణాళికలు నెరవేర్చడానికి. And Lucifer also trying to walk. చూడండి, ఆ లూసిఫర్ కూడా అలా ప్రయత్నిస్తూ ఉన్నాడు. Where he is working on earth today? మరి వాడు ఎక్కడ పని చేస్తూ ఉన్నాడు? He is trying to work in the church. కేవలం సంఘంలోనే క్రియ చేస్తూ ఉన్నాడు. You understand? అర్థమవుతుందా? The Lucifer focus also on church. చూడండి, లూసిఫర్ కూడా సంఘం మీద మనసు కేంద్రీకరిస్తాడు. God also eyes on the church. ఎందుకంటే దేవుని నేత్రాలు కూడా సంఘం మీద ఉన్నాయి. To whom do you pave the way మరి to walk out? ఎవరు మరి కార్యం చేయడానికి నువ్వు మార్గం తెలుస్తావు? And the Lucifer also never changed his pattern. మరి లూసిఫర్ కూడా అతని విధానం ఏం మార్చుకోలేదు. He also follow the same pattern what he has started. మరి ఏ యొక్క ఆ విధానం అయితే ప్రారంభించాడో అదే కొనసాగిస్తా ఉన్నాడు. And what was that pattern? ఏంటా ఆ యొక్క విధానము? He did not like to stay God provided place. దేవుడు ఏర్పరిచిన ఆ విధానములో అతను నిలబడకపోవడమే. God had a place for Lucifer. ఎందుకంటే దేవుడు లూసిఫర్ కు ఒక స్థానం ఇచ్చాడు. Much higher place, position. గొప్ప స్థానం ఇచ్చాడు. Than any other cherubims and angels. చూడండి, ఆ గొప్ప కెరూబులు శెరుబుల కంటే. But కానీ when the thought came in his heart, ఆ మనసులో తలంపు వచ్చినప్పుడు, I am doing all things. నేను అన్ని చేస్తా ఉన్నాను. Why then all glory goes to God? మరి మహిమంతా దేవునికే ఎందుకు వెళ్ళాలి? Why not all people's attention come to me? మరి మనుషుల ఆ యొక్క ఆలోచనలంతా నా మీదకి ఎందుకు రాకూడదు? Why don't I establish my throne above the throne of God? మరి దేవుని సింహాసనం కంటే నా సింహాసనం ఎందుకు నేను హెచ్చుగా చేసుకోకూడదు? Where all eyes will be fixed on me. అప్పుడు ఆ కళ్ళన్నీ నా మీదే ఉంటాయి. That was the very time he was kicked out. మరి ఆ సమయంలోనే అతను తోయబడ్డాడు బయటికి. It's not that happening us today. మన జీవితాల్లో కూడా అదే జరగట్లేదు ఇది నాన్న. It's not problem with God. అది దేవునితో సమస్య కాదు. But the more he uses us, మరి దేవుడు మనల్ని ఎంతగా వాడుకుంటున్నాడు? how do you react? నువ్వు ఎంతగా దానికి స్పందిస్తున్నావు? Are you humbling ourselves more? మనం తగ్గించుకుంటున్నావా? Are we emptying ourselves more? మనం ఖాళీ చేసుకుంటున్నామా? Do we have the spirit of meekness and loneliness? మరి తగ్గింపు మరి ఆ యొక్క విధేయతతో కూడిన మరి ఆత్మను కలిగి ఉన్నామా? Or like Lucifer, we start to talk me, my. లూసిఫర్ లాగా నేను నా అని మాట్లాడతాం. And we want people's attention towards us. మనుషుల యొక్క ఆలోచన అంతా మన మీద కలిగి ఉండాలనుకుంటాము. And instead of giving glory to God, we want to take that glory to ourselves. మనం మహిమ తీసుకుంటామా దేవునికి ఇవ్వాల్సిన బదులు? Hallelujah. Hallelujah. It's a very important thing we have to think of today. చాలా ముఖ్యమైనది మనం ఆలోచించాలి అది. Because it's a hard time for God to hunt a man who can empty himself out. చూడండి, దేవుడు ఒక వ్యక్తి ఖాళీ చేసుకునే వ్యక్తిని ఎతకడం అనేది చాలా కష్టము. Who can stay humble, who can stay meek, who can stay in the place where God has called him to be. మరి దేవుడు తన్ని ఎక్కడికి పిలిచాడో ఆ స్థానంలో ఉండటము, విధేయుడిగా ఉండటము, తగ్గించుకుని ఉండే వారి కోసం దేవుడు ఎదుగుతా ఉన్నాడు. And Daniel was such an example. దానియేలు దానికి సరైన ఉదాహరణ. He never pop up himself. దానియేలు తనతో ఎప్పుడు హెచ్చించుకోలేదు. The more God used him, the more he become humble. దేవుడు ఎంతగా వాడుకుంటూ ఉన్నాడో అంత విధేయుడయ్యాడు దానియేలు. Daniel never tried to get attention of people towards him. దానియేలు ప్రజల యొక్క మరి ఆలోచన అంతా అతని వైపు తీసుకోలేదండి. I will show you two things and I will close to this meeting. ఎందుకంటే రెండు కార్యాలు మీకు చూపించి నేను కూడికి ముగిస్తాను. In the New Testament, కొత్త నిబంధనలో we find మనం గమనిస్తున్నాము, once Herod gave an oracle. హేరోదు ఒక మాట ఇచ్చాడు. He brought a speech. మరి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. And the people, ప్రజలు shouted saying, అరుస్తూ చెప్తా ఉన్నారు, it is the voice of a God. అది దేవుని స్వరం అని అంటా ఉన్నారు. Book of Acts chapter 12, 12వ అధ్యాయము verse 21. 21వ వచనము. And upon a set day, Herod, arrayed in royal apparel, sat upon his throne and made an oration unto him.
నియమింపబడిన దినమున హేరోదు రాజవస్త్రము ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా, and the people gave a shout saying, it is the voice of a God and not of a man. జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసి, and immediately the angel of the Lord smote him, because he gave not God the glory, and he was eaten of worms and gave up the ghost. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతడు మొత్తిన గనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. హల్లెలూయా. God could not tolerate that. దేవుడు ఏమాత్రము దాన్ని సహించలేడు. God brought immediate judgment. దేవుడు వెంటనే ఆ యొక్క తీర్పు తీసుకొచ్చాడు. When people shouted and said, what a message, it is not the voice of man but of God. చూడండి, ఈ యొక్క వర్తమానము దేవుని స్వరమే అనేసి మానవ స్వరం కాదని అన్నప్పుడు, when they gave glory to man, వాళ్ళు ఆ యొక్క మనిషికి మహిమ తీసుకొచ్చినప్పుడు, God came to the scene, దేవుడు రంగం మీదకి వచ్చాడు, and he killed that man, ఆ మనిషిని చంపేశాడు, and the worms ate his flesh, ఆ యొక్క పురుగులు అతని శరీరాన్ని తినేసినాయి. but కానీ in Daniel chapter 2, దానియేలు 2వ అధ్యాయములో verse 46, 46వ వచనములో we find here, మనం ఇక్కడ చూస్తున్నాము, then the king Nebuchadnezzar అంతటా రాజు నెబుకద్నెజరు fell upon his face and worshipped Daniel. దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతనికి పూజించి, and commanded that they should offer an oblation and sweet odors unto him. నైవేద్య ధూపములు అతనికి సమర్పింపవలనని ఆజ్ఞాపించారు. You see the two things here. ఇక్కడ రెండు కార్యాలు చూస్తున్నారా? In one place immediate judgment, ఒకవైపు ఏమో వెంటనే తీర్పు, and God kills the man and the worms are eating his flesh. చూడండి, మనిషిని దేవుడు చంపేయడము, ఆ పురుగులు తినేయడం అతన్ని. But where we see here, ఇక్కడ చూస్తే King Nebuchadnezzar never worshipped Daniel. ఈ రాజు నెబుకద్నెజరు దానియేలును ఆరాధిస్తున్నాడు. Have you ever meditated on this word? మరి ఈ లేఖనాల మీద ఎప్పుడైనా ధ్యానించారా? Have you ever thought of it? దీన్ని బట్టి ఎప్పుడైనా ఆలోచన కలిగి ఉన్నారా? That a man is worshipped. మనిషి ఆరాధింపబడటం. When only God is object to worship. ఎందుకంటే దేవుడు ఆరాధనకు మూలమై ఉన్నాడు. And God is a very jealous God. He never gives his glory to anyone. ఎందుకంటే దేవుడు రోషము గల దేవుడు, ఆయన మహిమ ఎవరికి ఇవ్వడండి. And he did not tolerate it to Herod's case. మరి హేరోదు విషయంలో సహించలేదు ఆయన. అది Immediately he came to the action. రంగం మీదకి వచ్చాడు, వెంటనే He killed him. చంపేశాడు అతన్ని. And the worms ate his flesh. మరి ఆ యొక్క శరీరాన్ని మరి ఆ పురుగులు తినేసి, What we find here, అది ఇక్కడ చూసినట్లయితే Nebuchadnezzar fall flat before Daniel and worship Daniel. మరి నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి మొక్కినట్టు And కనబడుతుంది. another point of time, ఇంకొక సమయంలో in Paul's ministry, some people came and start to give him flower and say, oh, gods have come to our land. మరి ఆ ప్రజలు వచ్చి మరి ఆ పౌలుకు మరి దండలేసి వాళ్ళు మొక్కుతా ఉన్నప్పుడు, and they tear their clothes and said, వాళ్ళ బట్టలు చించుకొని, oh people, why do we do? ఓ ప్రజలారా, ఎందుకు ఈ పని చేస్తున్నారు? We are also gods like you. మేము మీకులాగానే మీలాంటి వారమే. But here, ఇక్కడ Daniel also would have done that. మరి దానియేలు కూడా అదే చేయాలి కదా. But Daniel is not doing that. దానియేలు చేయట్లా. Because here Daniel knows who is falling before him. ఎందుకంటే దానియేలుకు తెలుసు ఎవరు దానియేలు ముందు సాష్టాంగ He's his boss. అతని యజమానుడు. And he knows what is the best to do. మరి ఏం చేయాలి అప్పుడు? And he knows what to do the best. మరి ఏం చేయాలి అతనికి తెలుసు. He cannot command, he cannot order his boss. అతని యజమాని అతను ఆజ్ఞాపించలేడు. He cannot do that. చేయలేడు. So there also he is remaining in his position. ఎందుకంటే అతని స్థానంలో అలా గమ్మునున్నాడు. And what Daniel is doing here, దానియేలు ఏం చేస్తున్నాడు ఇక్కడ? is just manifesting the attributes of God దేవుని యొక్క గుణ లక్షణాలని ప్రతిబింబిస్తున్నాడు and bringing into light the full wisdom and understanding of God. దేవుని గురించిన ఆ యొక్క సంపూర్ణమైన జ్ఞానమును అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. Daniel brings God in fullness. దానియేలు దేవుణ్ణి పరిపూర్ణంగా అక్కడ Because చూపిస్తున్నాడు. all the magicians
ఎందుకంటే అక్కడున్న And all the astrologers, మరి అక్కడున్న ఆ యొక్క గారడీ వారు ఆ శకునగాండ్రు confession we find in Daniel chapter 2 verse 11. మరి మనం అది దానియేలు 2వ అధ్యాయము 11వ వచనంలో చూస్తున్నాము. And it is a rare thing that the king required, and there is none other than the other that can saw it before the king except the gods, whose dwelling is not with flesh. రాజు విచారించిన సంగతులు 11 కదా. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరెవరునూ ఈ సంగతి చెప్పజాలరు. దేవతల నివాసములు శరీరముల మధ్య ఉండవు కదా. Hallelujah. What the confession of these wise people of Babylon? ఈ యొక్క బబులోనులో ఉన్న జ్ఞానులు ఏమని చెప్తా ఉన్నారు? They saw what the requirement of king, no man can give it. చూడండి వాళ్ళు ఏమంటారంటే ఏదైతే రాజుకు అవసరం అది ఏ నరుడు ఇవ్వలేడు అంటున్నారు. Except the God whose dwelling is not with flesh. ఈ సంగతి ఎవరు తెలియజెప్పలేరు. దేవతల నివాసములు శరీర మధ్య ఉంటేనే కానీ ఆ దైవములు ఉంటేనే కానీ చెప్పలేరు అంటున్నారు. You understand here? అర్థమవుతుందా? And for this cause the king was angry and very furious and commanded to be destroyed all the wise men of Babylon. అందుకు రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోను జ్ఞానులందరినీ సంహరింపాలని ఆజ్ఞయించాడు. And the decree went forth that the wise men should be slain, and they sought Daniel and his fellow also to be slain. ఇట్టి శాసనము బయలుదేరడం వలన జ్ఞానులు చంపబడవాలని ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచిరి. But Daniel all of a sudden did not come to scene and say, I can do that, and whatever it came to mind, he did not say. దానియేలు రంగం మీదకి వచ్చేసేసి నేను చేయగలను, నా వల్ల అవుతుందని ఏం చెప్పాలి అక్కడ. It did not bring people's attention towards him. మరి దానియేలు ఆ ప్రజల ఆలోచన అంతా అతని వైపు తిప్పుకోలా. He went to the king and asked him, requested him, మరి రాజు దగ్గరికి వెళ్ళి ఏమని అడిగాడంటే to give him some time for the interpretation. మరి అది తెలియజేయడానికి కొంత సమయం ఇవ్వమన్నాడు. 16 and 17. 16-15 వచనాలు. Then Daniel went in and desired of the king that he would give him time. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్నభావం తెలియజెప్పుటకై తనకు సమయం దయచేయమని రాజును బతిమాలి. That he would show the king the interpretation. ఎందుకంటే ఆ రాజుకి దాని తర్జుమా తెలియజేయడానికి. Then Daniel went to his house and made the thing known to Manai, Mishael and Azariah his companions. దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకు, మిషాయేలుకు, అజర్యాకు సంగతులు తెలియజేశాడు. He is seeking the cooperation of his fellow brothers. చూడండి అతనితో ఉన్న ఆ సహోదరుల యొక్క సహాయం కోరుకుంటున్నాడు. He is alone to his smartness. చూడండి అతను తనకు తాను గానే తన జ్ఞానాన్ని తెలియజేసుకోవాలనుకుంటున్నాడు. It also here we see the humility of Daniel. మరి ఇక్కడ చూసినప్పుడు ఆ దానియేలు యొక్క తగ్గింపును కూడా మనము మళ్ళీ చూడగలం. He don't want the superman among his brothers. చూడండి అతని సహోదరులు అతను చాలా మరి ఆ అతీతమైన వ్యక్తిగా He wants చూపించుకోవాలి. to involve his friends, his brothers in this great deal. చూడండి ఈ విషయంలో మరి దానియేలు తన స్నేహితులందరినీ తన సహోదరులందరినీ మరి కలుపుకొని పోతా And ఉన్నాడు. that they would desire mercies of God of heaven concerning these secrets. చూడండి ఆ రహస్యములు మరి చెప్పే దేవుని యొక్క కటాక్షం పొందుకోవాలని వాళ్ళు మరి అలా వేడుకుంటా ఉన్నారు. That Daniel and his fellow should not perish with the rest of the wise men of Babylon. ఎందుకంటే ఆ దానియేలు అతని ఉన్నవారు ఆ జ్ఞానులతో నశింపకుండానట్లు. Amen. హల్లెలూయా. It was the plan, snare of the devil to kill Daniel. చూడండి సాతాను యొక్క ఆలోచన ఏంటంటే దానియేలుని చంపాలి అక్కడ. That was the plan. అది నిజం వాస్తవమైన All his plan failed. అయితే సాతాను యొక్క ఆలోచనలన్నీ And విఫలమైనాయి. today also all his plans will fail. ఈ రోజు కూడా సాతాను యొక్క ప్రతి ఆలోచనలు విఫలమవుతాయి. Hallelujah. హల్లెలూయా. Then was the secret revealed unto Daniel in a night vision. అంతటా రాత్రి అందు దర్శనం చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడింది. And when right after that he did not jump to the king. వెంటనే బయలుపరచబడగానే ఎగిరి దూకలేదు. Before he jumped to the king, రాజు దగ్గరికి ఎగిరి దూకే ముందు he jumped to God and blessed the God of heaven. మరి దేవుని దగ్గర చూడండి తగ్గించుకొని మరి దేవుని స్తుతిస్తూ ప్రారంభించాడు. Daniel answered and said, blessed be the name of God forever and ever, for wisdom and mighty are his. ఎట్లనగా దేవుడు జ్ఞానం బలములు గలవాడు, యుగములన్నిటిలో దేవుని నామము
స్తుతింపనందును గాక అన్నాడు. And he changeth the times and the seasons. He removed the kings and setteth of kings. He giveth wisdom unto the wise and knowledge to them that know understanding. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయవాడు నియమించువాడై ఉన్నాడు. వివేకులను వివేకమును జ్ఞానం అనుగ్రహించువాడై ఉన్నాడు. He revealeth the deep and secret things. ఆయన మరుగు మాటలు మర్మములను బయలుపరచును. He knoweth what is in darkness, and the light dwelleth with him. అంధకారంలోని సంగతులు ఆయన తెలియజేయును. వెలుగు యొక్క నివాస స్థలం ఆయన యొద్ద ఉన్నది. Hallelujah. హల్లెలూయా. He revealeth the deep and secret. ఆ లోతైన మరుగైన మాటలు మర్మములను ఆయన బయలుపరచును. Hallelujah. హల్లెలూయా. He is not saying I revealeth the deep things. నేనే లోతైన తెలియజేస్తాను He అన్నలా. acknowledges there is a God who reveals the deep and secret things. మరి చూడండి అక్కడ మరి ఆ దేవుడు మరుగైన తెలియజేస్తున్నాడని అన్నాడు. And he proved మరి అక్కడ రుజువు చేస్తా ఉన్నాడు. that he believed on that great God, he trusts on that great God, and that great God is dwelling in the place of Daniel. చూడండి ఆ గొప్ప దేవుడు ఉన్నాడు అనేసి అతను ఎరిగి ఉన్నాడు. ఆ గొప్ప దేవుడు ఆ దానియేలులో వసిస్తూ ఉన్నాడు. And when that was vindicated, ఎప్పుడైతే మరి తేటపడిందో Nebuchadnezzar acknowledged that. నెబుకద్నెజరు దాన్ని అంగీకరించాడు. He understood it is not a man's job. ఎందుకంటే మనిషి పని అని అతను అనుకోలేదు. All his smart failed to reveal interpretation. ఎందుకంటే ఆ జ్ఞానులంతా ఆ విషయాలు తెలియజేసే విషయంలో And విఫలమయ్యారు. when Daniel did it, it is not Daniel. మరి దానియేలు చేసి బయలుపరిచినప్పుడు దానియేలు కాదు అది He బయలుపరిచింది. understood the God to whom Daniel serves and trusts, that great God is in Daniel. చూడండి ఆ దానియేలు అర్థం చేసుకున్నాడు ఆ గొప్ప దేవుడు తెలియజేసేవాడు ఆయనలో ఉన్నాడని. So now Nebuchadnezzar start worship that great God under this small God. చూడండి అప్పుడు ఆ యొక్క నెబుకద్నెజరు ఆ గొప్ప దేవుడిని ఈ చిన్న దేవుళ్ళలో ఆరాధిస్తా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. He acknowledged అతను అంగీకరించాడు. when he revealed the mysteries. ఎప్పుడైతే ఆ మర్మాలన్నీ బయలుపరిచాడు. What made Nebuchadnezzar to worship Daniel? మరి ఏది నెబుకద్నెజరుని దానియేలుకి మరి ఆరాధించేలాగా చేసింది? It is the mysteries what he revealed. మరి ఏ మర్మాలైతే ఆ దానియేలు బయలుపరిచాడు ఆ మర్మాలే. Is there someone today who is having the mystery? మరి ఏమైనా ఈ రోజు ఆ మర్మాలు కలిగి ఉన్నారా? Who is revealing the things that are to be? మరి ఆ సంగతి ఏ అయితే జరగనైన సంగతులు అయ్యి ఉన్నాయో బయలుపరచనై ఉన్నాయో వాళ్ళు ఉన్నారా? And today once again the history is going to repeat. మరలా ఇప్పుడు చరిత్ర పునరావృతం అవనై ఉన్నది. And whole the kingdom is going to worship that one who is revealing the mysteries. మరి మర్మాలు బయలుపరుస్తున్నారు వాళ్ళని ఆరాధించే వారిగా ఉన్నారు. An interesting thing I want to bring here. మరి ఇక్కడ బాగా మరి ఆసక్తికరమైన విషయం తీసుకురావాలి. Shadrach, Meshach, Abednego, his fellow brothers are not worshiping David. చూడండి Daniel. షద్రక్ మేషక్ అబేద్నెగో మరి వాళ్ళు అంత కలిసి ఏమాత్రం ఆరాధించట్లేదు. It is the heathen king. కేవలము ఆ యొక్క అన్యరాజు. It is the enemy that falling before Daniel. కేవలము శత్రువు దానియేలు కాళ్ళ ముందు పడి. Is not that the prophecy for the bride today? మరి అదే ప్రవచనం కదా ఈ దినాన వధువుకి. That God is going to bring all our enemy before our foot. మరి మన పాదముల ముందు మరి దేవుడు మన శత్రువుని తీసుకొచ్చి పడేస్తాడని. Are they not all going to worship us? మరి అందరూ మనల్ని ఆరాధించరా? Are they not all going to bow before us? మరి వాళ్ళందరూ మన ముందులో సాష్టాంగం పడరా? When they are bowing before us, they are not bowing before us. మరి వాళ్ళు మన ముందు సాష్టాంగం పడుతుంటే మన ముందు కాదు. Because they are recognizing a great supernatural God is in this flesh. మరి గొప్ప దేవుడు మరి అతీతమైన దేవుడు ఈ రక్తమాంసంలో ఉండటం వాళ్ళు గ్రహిస్తారు. There is a great God in this small God. ఆ గొప్ప దేవుడు ఈ యొక్క చిన్న దేవుళ్ళలో ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Daniel never tried to do that. దానియేలు ఎప్పుడు ప్రయత్నించాలా? Daniel never tried that king should fall before him. దానియేలు ఎప్పుడు రాజు అతని పాదాల మీద Just he remain humble, he stay humble, he stay meek. కేవలం తగ్గించుకున్నాడు, విధేయుడిగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు. He sought the favor of God. కేవలము దేవుని యొక్క కృప వేడుకున్నాడు. And God exalted Daniel in due time. సమయం తగిన సమయంలో దానియేలు దేవుడు హెచ్చించాడు. Hallelujah. And Daniel never said, don't do that. దానియేలు ఎప్పుడు అలా చేయొద్దు అని. Because that was a part of the word. ఎందుకంటే అది వాక్యంలో భాగము. Hallelujah. హల్లెలూయా.
when John is worshipping Brother Branham, మరి యోహాను సహోదరు బ్రహ్నాం గారిని ఆరాధిస్తున్నప్పుడు when he the angel said, "You don't do that." మరి ఆ దూత నువ్వు అలా చేయొద్దని అన్నప్పుడు, I am also a fellow brother among the prophets. నేను కూడా ప్రవక్తలకు నీ సహోదరులతో సహదాసుని అంటున్నాడు. Worship God. దేవుణ్ణి ఆరాధించమంటాడు. But here Daniel is not saying that. మరి ఇక్కడ దానియేలు అలా చెప్పట్లా. Because it is not God. ఎందుకంటే అక్కడ దైవములు కాదు. It is the King Nebuchadnezzar, the enemy. ఎందుకంటే అక్కడ రాజు శత్రువు ఆ నెబుకద్నెజర్. And it is the promise of God. ఎందుకంటే అక్కడ వాగ్దానము is a prophecy of God for the bride. ఎందుకంటే వధువుకు దేవుని యొక్క వాగ్దానము that he will bring all his enemies to our footstool. మరి మన యొక్క పాదపీఠం దగ్గర మన శత్రువులందరిని తీసుకొస్తాడు. It happened here. అది ఇక్కడ జరిగింది. It is going to happen in our life. మన జీవితాల్లో కూడా అది జరగాలి. What we do is, మనం ఏం చేయాలంటే, instead of making ourselves God, మనము దేవుళ్ళుగా చేసుకునే దానికి బదులు make sure ఖచ్చితత కలిగి ఉండండి. If you try to make yourself God, మీరు గాని దేవుళ్ళుగా మిమ్మల్ని ప్రయత్నించుకుంటే, and establish your own kingdom, మీకు మీరుగా మీ సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకుంటే, like Lucifer did, లూసిఫర్ ఏ విధంగా చేసిందో, you would be kicked out. నువ్వు తోసివేయబడతావు. But as Daniel stay humble, అయితే దానియేలు తగ్గించుకొని ఉన్నాడు. if you stay humble, నీవు తగ్గించుకొని ఉంటే, under his mighty wings, మరి ఆయన బలిష్టమైన రెక్కల కింద, under his anointing, మరి ఆయన అభిషేకము కింద, know your position and stay in your right position, నీ స్థానాన్ని ఎరిగి నీ యొక్క స్థలంలో నీవు నిలబడినప్పుడు, in due time he will exalt you, మరి తగిన సమయంలో ఆయన నిన్ను హెచ్చిస్తాడు. and nobody can stand before you. ఎవరు నీ ముందు నిలబడలేరు. May God's name be praised. దేవుడి నామం స్తుతింపబడును గాక. May God give us that grace, మరి దేవుడు ఆ కృపను మనకి ఇవ్వును గాక. that we may be humble ourselves, to submit ourselves before God, మనల్ని మనం తగ్గించుకొని దేవుని ముందు అప్పగించుకొని, and resist the devil, సాతాన్ని ఎదిరించి, that he will flee from us. ఆడు మన ముందు నుంచి పారిపోడు. Don't ever try to be a God to your brothers and sisters. నీ సహోదరి సహోదరులకు నువ్వేదో ఒక దేవుడిగా ఉండాలని ప్రయత్నించమాట. Try to be God to Pharaoh. మరి ఆ శత్రువైన ఫరోకి మరి నీవు దేవుడిగా ఉన్న ప్రయత్నించు. Try to be God to Goliath. మరి గొలియాతుకి నీవు దేవుడిగా ఉండడానికి ప్రయత్నించు. Try to find out your Nebuchadnezzars. నీ నెబుకద్నెజరును నువ్వు ఎదుగు. Try to find out your Pharaohs. నీ ఫరోలు నువ్వు ఎదుగు. Try to find out your Goliaths. నీ గొలియాతును నువ్వు ఎదుగు. And you be God to them. నువ్వు వారికి దేవుడిగా ఉండు. Not to your fellow ministers. నీ సహా పరిచారకులకు కాదు. Not to your brothers and sisters. నీ సహోదరులకు కాదు, సహోదరులకు. As you are God, they are also God. ఎందుకంటే నీవెలా దైవమో వాళ్ళు respect దైవాలే. them, love them, stand with them, వాళ్ళని ప్రేమించు, cooperate them, వాళ్ళతో సహకరించు, identify yourself with them, వాళ్ళతో గుర్తించుకో, humble yourself, నీకు నువ్వు తగ్గించుకో, stay humble, నువ్వు తగ్గించుకో, be meek, తగ్గించుకో, be lowly, విధేయత కలిగి submit yourself to God, అప్పగించుకో దేవునికి, resist the devil, సాతాన్ని ఎదిరించు, he will flee from you. వాడి మీద నుండి May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. Amen. Let's pray. ప్రార్థన చేసుకుందాము. My brother will lead you out into prayer. ప్రార్థన చేసుకుందాము. మరి ప్రార్థనలో నడిపిస్తున్నాను. May you take this opportunity, మరి ఈ అవకాశాన్ని మీరు తీసుకొని మరి to humble yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ప్రార్థనలో Ask God to search you. మరి దేవుడిని అడగండి. Ask God to reveal you. దేవుడిని అడగండి బయలుపరచమని. You are not going to be gods. మీరు దైవములుగా ఉండలేరు, కానీ already he has made you God. ఆయన దైవములుగా చేసి When ఉన్నారు. already you are gods, మీరు దైవములుగా ఉన్నప్పుడు, you have come from God, మీరు దైవం నుండి వచ్చినప్పుడు, you are going back to God, దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు, and the heaven is no need of many more gods. మరి ఆ యొక్క పరలోకానికి మరి అనేకమైన దైవములు అక్కర్లేదు. But today God needs you on this earth, in this territory, మరి ఈ భూమి మీద ఈ యొక్క ప్రాంతంలో మరి దేవుని where you have got your enemies. ఎక్కడైతే నీ శత్రువులను కలిగి ఉన్నావో, You need to be God to them, నీవు వారికి దైవముగా ఉండాలి, and have dominion over them, వాళ్ళ మీద నీవు ఆధిపత్యం కలిగి have ఉండాలి, victory over them, వాళ్ళ మీద విజయం కలిగి ఉండాలి. bring them under your feet. నీ పాదముల కింద వారిని తీసుకున్నావు. Don't bring your brothers and sisters under your feet. నీ సహోదరుని నీ పాదాల కింద Don't have dominion over them. వాళ్ళ మీద నువ్వు ఆధిపత్యం కలిగి ఉన్నావు. Don't do that. అలా చేయమాక. They are of you.
వాళ్ళు నీ వారు, They are part of you. నీలో భాగమాళ్ళు. You have come from same source and you are going back to same. నీవు అదే మూలం నుంచి వచ్చి ఆ మూలం వద్దకు వెళ్తున్నావు. Where you have come, you are going there. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అక్కడికి వెళ్తున్నావు. You have come from God and we are going back to God. నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చినావు, దేవుని యొద్దకే వెళ్తున్నావు. We are gods. మనము దైవములు. So respect each other. ఒకరినొకరు గౌరవించుకోండి. Don't try to be God over each other. ఒకరి మీద ఒకరు దైవములుగా ఉండకండి. Hallelujah. Hallelujah. And find out who is your enemy. నీ శత్రువు ఎవరో నువ్వు ఎరగండి. Who is your Pharaoh? నీ ఫరో ఎవరో ఎరగండి. Who is your Goliath? నీ గొలియాత్ ఎవరో ఎరగండి. Who is your Nebuchadnezzar? నీ నెబుకద్నెజరు ఎవరో ఎరగండి. Use your power over them. నీ శక్తిని వాళ్ళ మీద వాడండి. Fight with them. వాళ్ళతో పోరాడండి. Have victory over them. వాళ్ళ మీద విజయం కలిగి ఉండండి. Hallelujah. హల్లెలూయా. You can do that. అలా మీరు చేయగలరు. You can do that. అలా మీరు చేయగలరు. By simple principle. కేవలము సాధారణమైన విధానములో Be sweet. మాధుర్యంగా ఉండండి. Be kind. జాలి కలిగి ఉండండి. Be humble. విధేయత కలిగి ఉండండి. Stay humble. విధేయులుగా ఉండండి. Submit yourself మిమ్మల్ని మీద before God. అప్పగించుకోండి దేవుని ముందు. And James said, resist the devil. యాకోబు అంటున్నాడు, సాతాన్ని ఎదిరించమని. And he will flee from you. వాడి మీద నుండి పారిపో. Don't be the rock stones. మరి ఆ యొక్క కరుకైన రాళ్లగా ఉండకండి. Be the smooth stones. మరి ఆ నునుపైన రాళ్లగా మారండి. In the shepherd's bag. మరి ఆ యొక్క కాపరి Covered with honey. మరి ఆ తేనెతో కప్పబడిన వారు. Covered with the anointing. అది అభిషేకంతో కప్పబడిన Covered with the Holy Ghost baptism. పరిశుద్ధాత్మ బాప్తిస్మం కప్పబడిన. Covered with the pillar of fire. ఆ యొక్క అగ్ని స్తంభంతో కప్పబడిన. Covered with the cloud. ఆ మేఘంతో కప్పబడిన వారుగా. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుంటాము. కృపగల దేవా యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకొంచున్నాము. ప్రభువా, నిశ్చయముగా ప్రభువా నా దేవా తండ్రి, నీవు ఈ ఉదయకాల సమయం ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు వందనములు. ప్రభువా, నీ వాక్యములో ప్రభువా నీ వేలుతో ప్రభువా ఏ విధముగా నీవు నా దేవా తండ్రి దయ్యములు వెళ్ళగొట్టి ఉన్నావో ప్రభువా తండ్రి నా దేవా, నీ వేలు చాలు ప్రభువా దయ్యాలను వెళ్ళగొట్టడానికి. అయితే ప్రభువా నీ బలమైన బాహువుతో ప్రభువా కృంగిన మమ్మల్ని లేవనెత్తే దేవుడు, నీకు స్తోత్రములు వందనములు ప్రభువా తండ్రి నా దేవా. నీ బలము ప్రభువా నా దేవా తండ్రి, ప్రభువా నీ యొక్క బాహువులో దాచిన దేవా నీకు స్తోత్రములు వందనములు. ఆ నీ బలమైన బాహువులతో కృంగిన మమ్మల్ని లేవనెత్తిన దేవా నీకు స్తుతులు స్తోత్రములు వందనములు. మకమకరాడు ప్రభువా రెల్లుని ప్రభువా తండ్రి నా దేవా తండ్రి జనపనాలను నార్పే దేవుడు కాదు ప్రభువా తండ్రి నా దేవా. ఆ యొక్క రెల్లుని ప్రతియాడ్చిన రెల్లుని విడిచే దేవుడు కాదు ప్రభువా నీకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నువ్వు కట్టే దేవుడువే గాని ప్రభువా తండ్రి కూలదోసే దేవుడు కాదు ప్రభువా నా దేవా. నువ్వు లేనెత్తే దేవుడివి, నువ్వు బలపరిచే దేవుడువే గాని ప్రభువా కృంగదీసే దేవుడు కాదు ప్రభువా. అందుని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకొచ్చున్నాము. నిశ్చయముగా ప్రభువా నా దేవా తండ్రి నా దేవా తండ్రి ప్రభువా ఈ దినమున నువ్వు మాతో తండ్రి నా దేవా మాట్లాడిన దేవుడు ప్రభువా తండ్రి నా దేవా పరిచారకులమైన మాకు ప్రభువా మాట్లాడిన ఈ మాటలు రెండంతలు ప్రభువా నా దేవా. అయితే ప్రభువా విడుచున్న వారికి ఒకంత ప్రభువా నిశ్చయముగా ప్రభువా నా దేవా విడుచున్న బిడ్డలు ప్రభువా తండ్రి జాగ్రత్తగా తగ్గించుకుంటకు సహాయము చేయండి ప్రభువా. బోధించున్న మాకును మేము రెండంతలు విధేయులుగా ఉంటకు సహాయము చేయండి ప్రభువా తండ్రి నా దేవా. మేము ప్రభువులుగా ఉండక ప్రభువా నా దేవా తండ్రి దాసులుగా ఉంటకు సహాయము చేయండి. నీకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకొంచున్నాం ప్రభువా. మేమందరము నీ వారమై ఉన్నాం ప్రభువా నా దేవా. మా శత్రువు ప్రభువా ఆ యొక్క అపనమ్మకమే, మా శత్రువు సాతానే ప్రభువా నా దేవా. నిశ్చయముగా ఒకటిగా ఉండి ప్రభువా నా దేవా ఆ నునుపైన రాయిగా ఆ మాధుర్యమైన రాయిగా నీతో ఉండి ప్రభువా శత్రువుకైతే మేము కరుకైన వారం ప్రభువా నా దేవా, నీకైతే మాధుర్యమైన వారము నునుపైన వారము ఆ తేనెలో ఉన్న వారం ప్రభువా నా దేవా. నీకు స్తుతులు స్తోత్రములు వందనములు ప్రభువా. ఆ యొక్క పరిమాణమును మార్చే దేవా నీకు స్తోత్రములు వందనములు చెల్లించుకొంచున్నాము ప్రభా. నిశ్చయముగా ప్రభా కూడికిన సిద్ధపరిచిన మొదటిగారిని బట్టి నీకు స్తోత్రములు. సోదరుడు ప్రభా మాలిక్ గారి నుంచి మాట్లాడావు ప్రభువా తండ్రి నా దేవా నువ్వు ఇచ్చిన వాక్యం బట్టి నీకు స్తోత్రములు వందనములు. ఈ వాక్యము ప్రభా ప్రసంగించిన సోదరుడికి తర్జుమా చేసిన నాకు విన్న ప్రతి ఒక్కరికి ప్రభా దీవెనకరంగా మలచమని నీ కృపకి ప్రభువా ఈ వాక్యమునకు మా రక్తమాంసములు మా ప్రాణాత్మ దేహం లోబడుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. God bless you.